అందరికి శనార్థులు. కార్తీక మాసంలో ఒక్కటే తిరుగుతున్నారు పబ్లిక్ అంతా గుళ్ళల్లో. నేను పోత గుడికి అని వచ్చిన ఈరోజు. అయితే కార్తీక మాసం అనగానే చాలా మంది శివాలయాలకు తిరుగుతుంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామి ఆలయాలకు తిరుగుతుంటారు. ఈ నెలల వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారు, శివునికి పూజలు చేస్తారు, విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. కార్తీక దామోదరాయ నమః అనుకుంటారు. అందరూ అనుకున్నాడైతే అట్లా అనుకోవాలంటారు. అట్లా దేవునికి దండం పెట్టుకుందామని కార్తీక మాసం కదా. నిన్న ఏకాదశి, ఈరోజు ద్వాదశి. నిన్న ఏకాదశికి ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళందరూ ఈరోజు ద్వాదశికి స్వామికి దర్శనానికి వస్తారు. మళ్ళీ దర్శనం చేసుకొని ఒక్క పొద్దులు ఇడుస్తుంటారు. ఈడ చాలా దూరం ఉన్నది. ఇది మస్తు ఊర్లన్నీ తిరిగి పోంగ ఈ ఊరు వస్తుంది అని అనుకుంటున్నారేమో. ఈ కొండను చూసి గుట్టను చూసి హైదరాబాద్లోనే మన సికింద్రాబాద్ కాడ తిరుమలగిరి ఉన్నది కదా. ఈడ నాగదేవత గుడి అంటే చాలా ఫేమస్. ఆ నాగదేవత గుడి కాడికించి గట్టిగా ఒక 500 నుండి 1000 అడుగులు నడిచి ముందుకు వస్తామంటే ఈ స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి కాడికించి బోర్డు కూడా ఉంటుంది. ఆ బోర్డు కాడికించి పెడితే చక్కగా నడుచుకుంటూ రావచ్చు. కార్లు ఇట్లా వస్తున్నాయి, బండ్లు వస్తాయి, కార్లు వస్తాయి. కానీ ఇట్లా గల్లీలకించి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకనే ఈ గుడి చూద్దామంటని బయలుదేరి వచ్చిన. ఈడ రాంగని ఈడ శ్రీవారి పాదాలను ఉన్నాయి. ఒకసారి స్వామి పాదాలకు దండం పెట్టుకొని మనం కూడా పోదాం. శ్రీవారి పాదాలను రాసింది. ఈడ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని రాసినది. నాడుండి మీదికి పోదామండిగా. మెట్లెక్కి మీదికి పోవాలే. కానీ అసలు మన హైదరాబాదులో గింత మంచి జాగున్నది, గింత ప్రశాంతమైన గుట్టున్నది, కొండున్నది అంటే నాకైతే వింత అనిపిస్తుంది. మొత్తానికైతే మెట్లన్నీ ఎక్కుకుంటే ఈందాకా వస్తే దగ్గర ఆడికెంచి ఇడికి వచ్చేసరికి ఒక 25 మెట్లున్నాయి. ఈడికెంచి మెల్లగా ఇటు పోతే ఇటు మామూలు మెట్లున్నాయి. ఇటు చూస్తే మామూలు మెట్లున్నాయి. ఎవరైనా ఎక్కొచ్చివి, పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా మెల్లగా పట్టుకొని ఎక్కి పోనీకుంటుంది. కానీ చిన్న పొరలకు ఏముంటుంది అంటే గుట్టెక్కాలని ఉంటుంది. కోతి పొరలు ఉంటారు నావోలేని పొరలకు ఎప్పుడైనా ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే పక్కోడు ఎవరు వెయ్యింది మనం చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. పైకేంచి మనం హైదరాబాద్లో ఉండేటోళ్ళం, మన గుట్టలు చెట్లు పుట్టలు ఇసుంటి ఏం తెలియదు. ఇసుంటి చూస్తే మస్తు ఎగ్జైట్మెంట్ అంటారు కదా, అది బాగుంటుంది. ఈడ గుట్టకే మెట్లు చెక్కిండ్రు. ఈ మెట్ల మీదకించి కూడా పోవచ్చు. చెప్పినా కదా నా సొంటోళ్ళు మస్తు మంది ఉంటారు. కొత్త పొరలనే మా పొరలందరూ చూడండి ఎట్లా వచ్చిండ్రు. బాగున్నారా? ఏం పేరు? ఉదాష్ గారు ఏడికెంచి వచ్చిండు? ఏం బస్తీ? కాంట బస్తీ. చూడు వాళ్ళ కొడుకు ఏమో మంచిగా మా బస్తీ అన్నట్టుగా కాంట బస్తీ చెప్తున్న వాళ్ళ అమ్మ సోగా తిరుమలగిరి అని చెప్తున్నది. కాట బస్తీ అంటే ఎవరు తెలియదు. అట్లాంటప్పుడు గుడి ఎట్లా ఎవరు తెలియదు, అట్లా కాట బస్తీ అంటే ఎవరు తెలియదు. అమ్మ మీరు ఎన్నేళ్ళకించి ఉంటారు ఇక్కడ తిరుమల? మేము ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినామమ్మా. మేము నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నావు. నిజం చెప్పాలంటే మాకు అసలు ఇక్కడ గుడి ఇట్లా ఉందని కూడా తెలియదు. మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి. మేము ఉండేది ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలోనే. ఓ అమ్మని ఏమరా నువ్వు పుట్టినాక నీకు గుండు చేసినాక కానీ మీ అమ్మకి తెలియలేదు చూసినావురా? ఏం పేరు నీ పేరు? ఉదాష్ గారు ఉన్నాడు, ముద్దుకున్నాడు. వాడి పండ్లు 2 పండ్లు పోయినాయి మొన్ననే. తొరి పండ్ల తోండా మా ఊరి జెండా చెట్టు కింద 2 కోతులు అంటుంటే చిన్నగా ఉన్నప్పుడు. అరే మంచిగా ఉన్నావు రా నువ్వు ఉదాష్ గారు. నీ గుండు కూడా ముద్దుకున్నది. ఏం చదువుతున్నావు బెట? సెకండ్. నువ్వు బెట? 4th. నీ పేరేం పేరు? సుహానా. ఉదాష్ మంచిగున్నారమ్మా. నువ్వేం చేస్తావమ్మా? నేను జాబ్ చేస్తానమ్మా. ఏంలా? ప్రీమియర్ ఎనర్జీస్ అని సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో. ఏమన్నా మొక్కుకున్నావా అమ్మ? ఇది స్వయం అంటున్నారు కదా. అసలు ఈ గుడి గురించి తెలిసిన రోజే నేను ఒక మొక్కు దేవుడికి అప్పచెప్పిన. దాని తెల్లా రోజే దాని ఫలితం తెలిసింది నాకు. అందుకే మా చెల్లె గురించి మొక్కుకున్నాను. ఆమెకి ఆ నెక్స్ట్ మూమెంటే నాకు మంచి న్యూస్ తెలిసింది. అందుకే దాన్ని పొద్దున్నే చెప్పిన మనం గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి. గుడి గురించి తెలియగానే ఈ వార్త చెప్పినా, నేను దేవుడికి అప్పచెప్పినా మనకు మంచి జరిగింది, వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుని అందరం వచ్చినాం ఇక్కడికి. చెల్లె ఏం పేరు? నీ పేరు? మహేశ్వరి అమ్మ. నా పేరు మహేశ్వరమ్మ. నువ్వేం చేస్తావు? నేను హౌస్ వైఫ్ ని. ఇంట్లో మొక్కుకునేది అంతా నిజమేనా? అక్క నా గురించి మొక్కింది, అది అయింది కాబట్టి వచ్చినాము. ఇట్లా ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటే ఇట్లనే ఉంటారు. అక్కల కోసం చెల్లెళ్ళకు పిల్లలు పుట్టాలని, అక్కలు చెల్లెళ్ళకు కొలువులు రావాలని అక్కలు మొక్కుకుంటే, మా అక్క బాగుండాలి, మా అక్క పిల్లల పెళ్ళిళ్ళు కావాలని చెల్లెళ్ళు మొక్కుకుంటారు. అమ్మ నీ పేరు? మహేశ్వరి. మహేశ్వరమ్మ. మీ ఆయన ఏం చేస్తాడు? ఇంజనీర్. తను సివిల్ ఇంజనీర్. తమ్ముని కూడా తీసుకొని రా మళ్ళీ. మళ్ళీ తప్పకుండా తీసుకొని వస్తాయి.
అట్లా నడుచుకుంటా మెల్లగా బయలుదేరినాం. అన్న ఏడికెంచి మీరు? గాంధీనగర్. అరే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ కదా. అన్న ఏం పని చేస్తావు? అన్నా నాకు నాకే అక్క. నేనే అమ్మయ్యా తరతి. అట్లయితే అట్లా. తమ్ముడు ఏం పని చేస్తావు మరి? నేను సాఫ్ట్వేర్ ఉంది గచ్చిబౌలి. ఎవరు చెప్పిండ్రు ఈడ గుడి ఉన్నది? నేను మొన్న ఇట్లనే యూట్యూబ్లో చూస్తే ఒక అతను పెట్టాడు, దాని నుంచి వచ్చినది ఇవాళ ఈ సండే చూద్దాం అనేసి సూర్యభగవాన్ చూసుకుంటా ఇక్కడ వచ్చిన. సూర్యభగవాన్ ఏడున్నాడు? మన అల్వాల్లో ఉంది కదా. అలవాళ్ళు ఇంకొక సూర్యభగవానుడు. నేను చూడని గుళ్ళు మస్తు ఉన్నాయి హైదరాబాద్ లో బాగానే తిరిగేది ఉన్నది. నేను తిరగాలి చూడాలి. మరి చూడకపోతే ఎట్లా అన్న మళ్ళీ కాళ్ళు నొప్పులు ఎక్కువైనాక చూస్తామా? చూడలేము, అందుకనే తిరుగుతా నేను. ఎవరిని తీసుకొని వచ్చినావు మరి? పిల్లలు మరి పిల్లలు స్కూల్కి ఇవాళ సండే హాలిడే మంచిగా అన్నారు. ఇద్దరు కలిసి వెళ్ళి పిల్లలు వండుకుంటారు. వాళ్ళు లేచిందాక తిరిగేసి వద్దామని ముద్దుగా ఇద్దరు చూడండి వెళ్ళిండ్రు. అమ్మ నీ పేర్రా? వర్ష. నువ్వు జాబ్ చేస్తావా? హౌస్ వైఫ్. ఎంత ఉన్నారు పిల్లలు? ఏం చదువుతున్నారు? 9th 7th. 9th 7th పిల్లలు. వాళ్ళనేమో ఇంట్లో ఇడిచిపెట్టి మీరు ఇద్దరు వెళ్ళినారు కదా. పొద్దున లేమంటే సండే రోజు, అందుకనే ఇంట్లో వదిలేసి. ఎట్లా అనిపించిందమ్మా దర్శనం? బాగుంది. టెంపుల్ ఫస్ట్ టైం మంచిగా అనిపించింది. అవును తమ్మి నిజంగా. నాకు కూడా ఆడికి రాగానే మస్తు దూరం ఆడుకో జంగల్లో ఊరిపోయినట్టు అనిపించింది. అందుకని చెప్పిన మనం హైదరాబాద్ నుండి చాలా దూరం పోయినామా అన్న. ఏంగా అనుకుంటారు పబ్లిక్ కానీ హైదరాబాద్ లోనే ఉన్నదా అంటే నా బుద్ధి అయితే లేదు. మొక్కినమా తమ్మి? మంచిగా మొక్కినాం. పిల్లలు లేకుండా ఇద్దరే గుండు అని మంచిగా తిరుగుకుంటూ వచ్చిండ్రు చూడండి. పిల్లలని తీసుకొని పిల్లలకి పక్క తీసుకొని వస్తాం. నాడు ఇక మెల్లగా మనం కూడా ఎక్సైట్మెంట్ తోటి ఇట్లా కొండకే ఉన్న మెట్లు మెల్లగా ఎక్కుకుండా తమ్మి బుడ్డని వేసుకొని వచ్చిన అట్లా దిగొద్దా? చిన్నోడు ఉన్నాడు చేట్ల. ఏడికెంచి? కార్ఖానా నుంచి విక్రంపురి కార్ఖానా. ఎట్లా అనిపించింది దర్శనం? చాలా బాగుందమ్మా. ముందు ఎప్పుడన్నా వచ్చినావా తమ్మి? ఫస్ట్ టైం అమ్మా. ఎవరు చెప్పిండ్రు? ఏం కథ నీకు? ఇట్లనే రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ముందు తెలుసా తామి కార్ఖానా వాళ్ళు అంటే? మీరు దగ్గరనే కానీ ఇది తెలియదు. ఎప్పుడు నాగమ్మ గుడికి వచ్చి వెళ్ళిపోయాం కానీ ఈ గుడికి ఎప్పుడు వచ్చేది లేకుండా. నీ పేరేంది బెటా? అన్య గాయత్రి. ఎక్కడ ఉంటారు మీరు? మెహందీపట్నం. ఆడికెంచి వచ్చింది. ఏం చదువుతున్నావు బెటా? 6th క్లాస్. ఎట్లా అనిపించింది? దర్శనం చేసుకున్నావా స్వామిది? ఏమన్నా మొక్కినావా మరి? చూడమన్నావా? చదువుమన్నావా? స్వామిని చదువుకొని పరీక్షలు రాయమన్నావా? ఎందుకంటే పోరలు బాగా చదవాలి అని మొక్కుకున్నామా అంటారు కదా. స్వామి చదువుకొని పరీక్షలు రాసి వీళ్ళని పాస్ చేస్తే బాగుండన్నట్టు అనిపిస్తుంది నాకే. పోయేస్తా గాయత్రి. ఎవరెవరు వచ్చిండ్రు? మా మమ్మీ నాన్న. మమ్మీ నాన్న ఇద్దరు కలిసి వచ్చిండ్రు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వచ్చిండ్రంట. గాయత్రి పేరు కానీ ఇట్లా ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉన్నది కానీ మంచిగా అనిపిస్తుంది. కానీ గిట్ల ఎక్కుతూనే మంచిగా అనిపిస్తుంది ఎందుకో. ఆడికెంచి ఇడికి ఒక 50-60 మెట్లు ఉంటాయి అంతే, అంతకని ఎక్కువ ఉండే కానీ గుట్టు ఎక్కుతుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చిన గుండుగాను. నీ పేరేం పేరు తమ్మి? లోకేష్. ఏడికెంచి వచ్చినావు తమ్మి? మీరు? ఎవరు చెప్పారు తమ్మి మీకు గుడికి? తమ్ముడు నువ్వెక్కడ? తిరుమలగిరి. మీకు తెలుసు. చాలా పాత గుడి అమ్మాయి గుడి. ఓల్డ్ టెంపుల్. మీకు తెలుసు? మాకు చిన్నప్పుడు తెలుసు గుడి. నేను దగ్గర ఒక 20 ఏళ్ళు చూస్తున్నా. 20 ఏళ్ళ నుంచి జర జోరుగానే ఉంది. నీ పేరు తమ్మి? ప్రణయ్. ఎక్కడికి తమ్మి? అల్వల్. చుట్టుముట్టలు అందరూ వచ్చిండ్రు మెహందీపట్నం వాళ్ళకి మొదలు పెట్టి బాగానే. మేము ఇక్కడ రన్నింగ్ కి అట్లా ఇట్లా వస్తుండే గుడికి. మసీద్ పైన అక్కడ వచ్చి గుడికి ఫస్ట్ టైం వస్తున్నాము కానీ ఇటుకని దారి ఉందని కూడా తెలియదు మాకు. అవతలకెంచి కూడా రావచ్చు. అవతలకెంచి మసీద్లోకి రావచ్చు. అట్లా పైకి అటు సైడ్ కెంచి ఎక్కితే పైన మసీద్ ఉన్నది, మసీదులకు రావచ్చు అంట. ఇక్కడికెంచి గుడికి రావచ్చు. గుడి దారి ఉంది. మొత్తానికైతే ఏమైనా మొక్కునే మాతమి మరి స్వామి మొక్కితే మంచిగా అవుతుంది. కాళ్ళ చేతులు నొప్పులు ఉన్న వాళ్ళు, పానం బాగలేని వాళ్ళు మంచిగా మొక్కుకోవచ్చు అంటున్నారు కదా. రియల్ ఎస్టేట్ మంచిగా ఇవ్వాలని మొక్కుకోవాలి. మార్కెట్ అంతా మంచిగా ఇవ్వాలని. మార్కెట్ మంచిగా కావాలని మొక్కుకున్నాడా అంటే తమ్ముడు నడువుండి మీది కోదముండి. యువతల బాంధుకు వస్తే ఇంకొక అక్క ఎడికెంచి వచ్చినావు? మేము మల్లెపల్లి నుంచి వచ్చినాం. మల్లెపల్లి అంటే ఏడక్క? మల్లెపల్లి ఆసిఫ్ నగర్. మల్లెపల్లి దత్తాత్రేయ గుట్ట. నేను నిన్ననే పోయిన దత్తాత్రేయ గుట్టకి.
అమ్మవారు చాలా పెద్దగా ఉంటది, ఒక మనిషి కూర్చున్నట్టే. అక్కడికి ఒకసారి వచ్చి మీరు చూస్తే బాగుంటది. దేవుని దగ్గరికి రమ్మని పిలవాలి. మనకు అదృష్టం ఉండాలి దేవుని కాడికి ఓనికే కాదక్క. ఒక్కసారి అక్క నువ్వు ఈడికి ఎప్పుడు ఎవరు చెప్పిండ్రు నీకు ఈడికి రమ్మని? ఇక పాత టెంపుల్ ఇక్కడ మా కూతురు ఉంటుంది మట్ఫోర్ట్లో. మా అమ్మాయి చెప్పింది ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి అని. అంటే దర్శనానికి కార్తీక మాసం కదా, గుళ్ళన్నీ మంచిగా అందరూ దర్శనాలకని వస్తున్నాం. ఏ నెలలో స్వామి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా కార్తీక మాసంలో శివకేశవుల దర్శనం చేసుకుంటే చాలా మంచిది. సంవత్సరం అంతా స్వామికి పూజ చేసినట్టు అని అంటారు కదా. అందుకని ఇగో అందరూ ఆడవిల్లలు అందరూ బయలుదేరుతారు ఇక కార్తీక మాసం వచ్చిందంటే. అక్క మరి ఒక పొద్దులు ఇక పొద్దులు ఏమేం చేస్తున్నావు? నాకు షుగర్ ఉందమ్మా, నేను పూజలు తప్ప ఒక పొద్దులు ఏం చెయ్య. పూజలు మాత్రం తప్పకుండా చేసుకుంటా. శివాలయంకి వెళ్తా మార్నింగ్, మళ్ళీ మా గుళ్ళో పూజ చేసుకుంటా, తులసమ్మ దగ్గర ఇవన్నీ పూజలన్నీ చేసుకుంటా. కానీ ఒక పొద్దు ఉండని. అక్క కలుద్దాం మళ్ళీ మీ ఏరియాకు. మరి అమ్మవారి గుడికాడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను కలుస్తా. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు తిరుమల. తిరుమల అక్కను మల్లెపల్లి కాడ అమ్మవారి గుడికాడికి పోయినప్పుడు మళ్ళీ కలుద్దాం అంటున్నా. అమ్మవారి గుడి పేరేంది? మహాకాళి. మహాకాళి అమ్మవారు, మల్లెపల్లి మహాకాళి అమ్మవారు. అక్క అడిగి రమ్మన్నది అక్క నన్ను. బాగున్నా అక్క? అయ్యో దమ్మట్టింది, మెట్లకించి రావద్దా మరా? కొండెక్కుదామని వచ్చిరక్క. ఈ చెల్లెలు కూడా నా సొంటిదే, ఎందుకంటే నాకు కూడా మెట్లున్నాయి పట్టుకొని నడవచ్చు. కానీ కొండెక్కాలని ఇష్టం. కొండెక్కాలని ఇష్టం. లంగరోజుకి ఓఎం ఈ చెల్లెలు చూడండి మా లంగరౌజ్కి వచ్చిందట. నీకు ఎవరు చెప్పిండ్రు లంగరౌజ్? యూట్యూబ్ లో చూసి వచ్చినక్క. యూట్యూబ్ లో చూసి వచ్చిన. తమ్ముడు నమస్తే, ఏం పని చేస్తావు? నేను కార్ మెకానిక్. ఎట్లా అనిపించింది ఇక్కడికి? ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ లో చూసి. యూట్యూబ్ లో చూసి వచ్చిండ్రా అంట. మన ఈ గుళ్ళు మస్తుంది కానీ ఎవ్వరు చూపెట్టారు. గవర్నమెంట్ అస్సలు పట్టించుకోదు, పైసలు మాత్రం కావాలి గవర్నమెంట్. నియమే అంతే అన్న. ఇప్పుడు ఇది ఇంత మంచి గుడి పబ్లిక్ లో తెలిసే ఎంతమంది రారు? అన్న నీ పేరేంది? నా పేరు రమేష్ వర్మ. రమేష్ వర్మ అన్న లంగరౌజ్ లోనే ఉంటాడు. ఈ అన్న లంగరౌజ్ లోనే ఉంటాడంట. ముద్దుగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దర్శనాలు అయినాక గుట్ట మీద కూర్చొని ప్రసాదాలు తింటున్నారు. అమ్మ ఏడికెంచి వచ్చిండ్రు? మేము ఆసిఫ్ నగర్ మేదిపట్నంకి. ఆసిఫ్ నగర్ మేదిపట్నం. ఆ అక్క కూడా ఇప్పుడు పోయినక్క కూడా ఆసిఫ్ నగర్ వాళ్ళే అక్కడనే. అమ్మ ఎవరు చెప్పిండ్రు మీకు ఇట్లా గుడి ఉన్నదంటే? మేము మా పిల్లలు మాల వేసుకోరు, నాదైతే గుడికి పోయి ఇక్కడికి వచ్చాం. మరిది చెప్పిండి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినాం. రీల్స్ చూసి వచ్చి ఇన్స్టా రీల్స్ లో మా హస్బెండ్ చూసిండు, చూసి వచ్చి చూద్దామని వచ్చి. స్వయంభూ టెంపుల్ అంట ఇది, వెళ్ళేసి వద్దాము బాగుంటది అక్కడ అంటే ఆయన ఫోర్స్ తోని మీ ఆయన తీసుకొని వచ్చిండు ఈ తమ్ముడు. అమ్మ నువ్వు నీ పేరేం పేరు? నా పేరు లత అండి. నువ్వు ఇక్కడ నుండి? నేను ఇక్కడ లాల్ బజార్ నుండి వచ్చాను. అసలు లాల్ బజార్ లో ఉంటాను, అసలు నాకు ఇంతవరకు కూడా ఇక్కడ ఇంత టెంపుల్ ఉందని తెలియదు, స్వయంభుగా వెలిసింది కూడా తెలియదు. కానీ మేము కూడా యూట్యూబ్ ద్వారా ఇలా చూసి మేము కూడా ఇక్కడికి వచ్చాము. కానీ చాలా బాగుంది టెంపుల్. మీలాంటి V6 న్యూస్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా మన పురాతనమైన ఈ చిన్న చిన్న దేవాలయాన్ని వెలికి తీస్తే కొద్దిగా మనకు కూడా వాళ్ళకు కూడా ఫండింగ్ వచ్చి ఇంకా దేవాలయాన్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అవునేమే ఇప్పుడు మనసుంటి వాళ్ళు అందరు భక్తులు వచ్చి ఉండిలో వేస్తేనే మరి గుడి డెవలప్మెంట్కి మంచిగా ఉంటుంది. ఎందుకంటే గుడి ఇప్పటికైతే చాలా అందంగా ఉన్నది. అయితే దీనికి తొవ్వ అదంతా కూడా జర కష్టం ఉన్నది. కానీ గుడి మాత్రము గుడి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో ఇట్లా గుట్ట న్యాచురల్గా గుట్ట ఉంటే ఎంత అందంగా ఉన్నది చూడండి. మనము దీనికి చెక్కి పెట్టి చేసి మొత్తం కట్ చేసి ఇవన్నిటికన్నా కూడా గుడి ఇట్లా ఉంటే చాలా అందంగా ఉన్నది. ఈడ మొక్కుకుంటేనట పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అనే ముచ్చట ఒకటైతే, బిజినెస్ పెరగాలనుకునేటోళ్ళది ఒకటైతే, తర్వాత ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఇక్కడ స్వామిని మొక్కుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. సరే నిజంగానే కావచ్చు, మరి పోయి చూస్తే నాకు కూడా తెలుస్తుంది. పబ్లిక్ వచ్చిన వాళ్ళని కూడా మాట్లాడించి చూడాలి కదా అన్నట్టుగా వచ్చినాను నేను. ఇంకా దర్శనంకు పోయి దర్శనం చేసుకొని వస్తాను. అడుగుండి లోపలికి పోదామండి. పోయేస్తా చెల్లె. ముద్దుగా పబ్లిక్ అందరితో మాట్లాడుతుంటే దేవుని చూసి దండం పెట్టుకోవాలని నాకు కూడా అనిపించేసింది. నడుండి లోపలికి పోదాముండి అని వచ్చిన. లోపలికి రాగానే
చాలా మంచిది, మస్తు ప్రశాంతంగా ఉన్నది. ఇవన్నీ సీట్లు పెట్టిండ్రు, తులసమ్మని పెట్టిండ్రు మొదలు ఆడికెంచి కొబ్బరికాయలు ఈడనే కొట్టాలి అనుకుంటా. ఇగో ఇది పెట్టిండ్రు కదా రాయి, కొబ్బరికాయలు రాయి, కోకోనట్ బ్రేకింగ్ హియర్ అని రాసినారు ముద్దుగా. కొబ్బరికాయలు కొట్టే జాగా అంటే దేవుని కాడ కొట్టి ఖరాబ్ చేయొద్దు జాగా అంతా అని ఈడ మెల్లగా చెట్లు పెట్టిండ్రు పక్క పంట. అబ్బా ఈడ మస్తు పోటువలు పెట్టిండ్రు వీళ్ళు. పైనకు ఒక్కసారి చూసినట్టయితే మొత్తము గుడికి ఓయమ్మ గుడిని తీసుకొని అంటే గుడికి చేసేటప్పుడు పనులన్నీ చేసేటప్పుడు ఉన్న పోటువలు అవన్నీ పెట్టిండ్రు. ధ్వజస్తంభం చూడుండే అమ్మా ఎంత గట్టిగా గుంజుకొని వచ్చిర్రు, ఎంతమంది పట్టుకొని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ధ్వజస్తంభంని తీసుకొని వచ్చిన పోటువలు. ఇగో ఈ పసుపు రంగుది ధ్వజస్తంభము, పసుపు రంగు ధ్వజస్తంభం తీసుకొని వచ్చిర్రు. తర్వాత ఇగో స్వామిని తీసుకొచ్చినట్టున్నారు. ఇది నీళ్ళలోనా గుట్ట మీదకి తీసుకొచ్చుడు ఇది, ఎందుకంటే అది గుట్టలాగా తెలుస్తున్నది చూడండి రాయి. ఇదంతా కూడా గుడికి జరిగిన పనులన్నీ కూడా చూపించినటువంటి పోటువలు ఇవన్నీ. అట్లనే ఇగో ఇక్కడ వంటలు గింటలు అన్నీ మంచిగా జోరుగా చేస్తున్నారు. కిందికెంచి చూసినట్టయితే గుడి ఇట్లా కనబడుతుంది. ఈ పైన ఫోటో లెక్క కిందికెంచి గుడిని చూపిస్తే ఇట్లా కనబడుతుంది. ధ్వజస్తంభం కాడ పోటువ దిగితే అట్లుంటుంది. మంచిగా ఉన్నాయి కదా. ఈ పోటువలన్నీ చూసుకుంటే ఇట్లా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక పెద్ద గుండు ఉంది. ఈడనే గుడి ఉంది. ఇది స్వయంభుగా స్వామి వెలిసినటువంటి జాగ ఏదైతే ఉందో కొండ కింద స్వామి వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసినటువంటి స్థలమేమో ఇది. ఒకసారి రండి చూద్దామండి, దర్శనం చేసుకుందామండి. కార్తీక దామోదరాయ నమః అనుకొని దండం పెట్టుకొని గోవింద గోవింద స్వామిని మామూలుగా ఎట్లయితే కొండలో వెలిసిండో అట్లనే ఉంచి ముందుకు ఒక చిన్న ఉత్సవ విగ్రహం లాగా పెట్టిండ్రు అక్కడ. ఆ కొండకే స్వామికి కళ్ళు లాగా తెలుస్తున్నాయి చూడండి. నామం కింద కళ్ళు, ముఖము, కాళ్ళు, నామం కింద పొట్ట మీద ఉన్నటువంటి బొట్టు కిందకు ఉన్నటువంటి కాళ్ళు, ఆ కుంకుమకు పైన స్వామి ముఖం కనబడుతున్నది, పైన నామం ఉన్నది, మళ్ళీ ముఖంలో పైన నామం ఉన్నది. ఒకసారి గట్టిగా బాగా ఏమంటారు పరీక్ష పట్టి చూసుకున్నట్టయితే స్వామికి శంఖము చక్రము ఏమంటారు అస్త్రాలు ఉంటాయి కదా, స్వామి అస్త్రాలు శంఖ చక్ర గద ఆధారము గద ఉంటుంది. తర్వాత ఒక తామర పువ్వు ఉంటుంది స్వామి చేతిలో విష్ణుమూర్తికి. అట్లా ఇక్కడ విష్ణుమూర్తి అవతారంలో కాకుండా వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉంటాడంటే అభయ వరదహస్తం పట్టుకుంటాడు స్వామి అంటారు. వరదహస్తం అంటే చెయ్యి కిందకి పెట్టి మనకి ఏవైతే కోరికలు మనం కోరుకున్న కోరికలు ఉన్నాయో వరాలన్నీ ఇచ్చేటటువంటి హస్తము ముద్ర అంటారు దాన్ని వెంకటేశ్వర స్వామికి. ఆ వరదహస్తంతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వరదహస్తాన్ని కూడా మనకు నడుము పక్కకు చూపిస్తున్నట్టుగా ఉన్నది చూడండి. నడుము పక్క పైన నామము, నామము కింద రెండు కళ్ళు ముక్కు కనబడుతున్నాయి చక్కగా. ఆడికెంచి కొంచెం కిందకు వస్తే మళ్ళీ శరీరం అదంతా కూడా గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది మామూలుగా వెంకటేశ్వర స్వామికి గుండె లోపల. ఇంకా కొంచెం కిందికి వస్తే వరదహస్తంతో రెండు కాళ్ళు అదంతా స్వామి. ఇటు పక్కకు ఒక ఉత్సవ విగ్రహాన్ని పెట్టిండ్రు పూజ చేయడానికి. మొత్తానికైతే ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిసిండు అని చెప్పడానికి ఈ గుహని కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా, దాన్ని కదిలించకుండా, పక్కకు జరపకుండా, స్వామిని బయటికి తీసుకొచ్చి పెట్టకుండా అక్కడే ఉన్న జాగల్నే స్వామికి పూజలు చేస్తున్నారు. ఈడ ఒక్కసారి గట్టిగా దండం పెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి. స్వామి కార్తీక మాసంలో నీ దర్శనానికి వచ్చినాము, చల్లగా చూడు మమ్మల్ని అని దండం పెట్టుకోండి. మీరు కూడా నేను కూడా దండం పెట్టుకుంటా. కరెక్ట్గా స్వామిని చాలామంది ఏమంటారంటే శివాలయానికి కొంతమంది పోతారు, అంటే కొన్ని పూజలు చేసేటోళ్ళు శివునికి పూజలు చేసేటోళ్ళు శివాలయానికి పోతారు. వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి పూజలు చేసేటోళ్ళు వెంకటేశ్వర స్వామి గుళ్ళకు విష్ణాలయాలకు రామాలయాలకు పోతారు. కానీ ఎదురుగా వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఎదురుగా శివలింగము,
ఎంత ముద్దుగా ఉన్నదంటే మంచిగా అనిపిస్తున్నది చూడండి. శివలింగము పానవాటం కనబడుతున్నది కదా రౌండ్గా, ఆ పానవాటము తర్వాత శివలింగము పానవాటం మీద ఉంటుంది కాబట్టి కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి శివలింగము ఇక్కడ ఈ ఇత్తడి చెంబుల ఏదైతే స్వామి మీద ఉన్నటువంటి చెంబుల నీళ్లు పోస్తుంటామో ఆ నీళ్ళన్నీ కూడా చుక్క చుక్కగా స్వామి మీద అభిషేకం లాగబడి అట్నుండి కిందకి కోనేట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ నీళ్ళన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే శివకేశవులు ఇద్దరు కూడా ఒక్క దగ్గర ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయము. ఆ శివకేశవుల ఇద్దరికీ కూడా ఒకేసారి పూజ చేసేటటువంటి గొప్ప మనసు మనకు ఉండాలి అని శివకేశవులని ఇద్దరిని కూడా వేరు వేరు ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని భేదభావం లేకుండా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని స్వాములందరూ దండం పెడుతుంటారు. ఎందుకంటే శివుడు విష్ణుమూర్తి గుండెలో విష్ణుమూర్తి శివుని గుండెలో ఉంటాడు. వాళ్ళిద్దరికి భేదభావం ఏం లేదు. చూసే మన కళ్ళకు భేదం ఉండొద్దు, మంచిగా దండం పెట్టుకోవాలి అని అంటారు. ఈడ శివుని విష్ణువుని చూసి కార్తీక మాసంలో ఒక్కటే కిత్తల 2 దర్శనాలు ఒకటేసారి ఇద్దరు దేవుళ్ళ దర్శనాలు చేసుకున్నాక నాకు మస్తు సంతోషం అనిపించింది. వచ్చిన వాళ్ళు ముద్దుగా ఇక్కడ దేవుని కాడ ఎదురుగా ముద్దుగా కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ఈ అన్నలు కూడా వచ్చిండ్రు. అన్న నమస్తే. ఎక్కడికి? ఇక్కడ మల్కాజ్గిరిలో. ఏం పని చేస్తావన్నా? నేను రియల్ ఎస్టేట్ చేస్తా. ఏ మొక్కనికి వచ్చినావన్నా? 2-3 సార్లు మొక్కుకున్నా, పనులు అయిపోయాను. ఇది ఎన్నోకి నువ్వు వచ్చుడు? చాలా సార్లు 2 years అయితే. అంటే మేము వచ్చినప్పుడు స్టార్టింగ్ లోవర్ లేకుండే, ఇప్పుడు చాలా మంది వచ్చారు. మేము కూడా చాలా మందికి పబ్లిసిటీ చేసినాము. ఇక్కడ స్వయంగా వెలిసిండ్రు దేవుడు రావాలంటే మేము చెప్పినప్పటి నుండి చాలా మంది వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఇక్కడ మాకు ప్రశాంతంగా ఉంటుంది అక్క. నాకేమన్నా బాధ అనిపిస్తే కొంచెం వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతాం. చాలా ప్రశాంతత, పనులు కూడా అనుకునే అయిపోతాయి మనకు. మేము స్వయంగా అనుభవించినాం కాబట్టి నేను చాలా మందికి చెప్పిన స్వయం ఇక్కడ దేవుడు ఆదరణ లేదు, మీరు అందరు వచ్చి ఇక్కడ మొక్కుకోండి అన్నట్టు చాలా మంది. మీ పేరేందమ్మా? నా పేరు రేణుక. మీ పేరు? వెంకటేష్ రేణుకమ్మ. ఇద్దరు వచ్చి అన్న పిల్లలు ఎంతమంది? ఒక బాబు ఒక పాప. పెళ్లి లైన్ ఏమరు పిల్లలు? లేదు, చిన్న పిల్లలు. ఫ్యాషన్ డిజైన్. పాప ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయింది, ఇప్పుడు యూకేకి వెళ్తుంది. బాబు బీటెక్ చేస్తున్నాడు థర్డ్. ఇప్పుడు బయటికి పోవాలంటే కూడా స్వామికి చెప్పుడే. స్వామికి చెప్పేసిన ఇప్పుడు డిసెంబర్లో పంపిస్తుండు స్వామి. అంత నమ్మకంగా చెప్తున్నా. ఆగిపోయిన పనులు స్టార్ట్ అయినాయి నాకు. నిజంగా అంటే దేవుడు మన మీద కరుణ చూపించిండు, మనకు ఆదేరు చూపించిండు, మనం అనుకున్నవి నెరవేరుతున్నాయి అంటే ఎంత సంతోషం ఉంటుంది చూడు. రేణుకమ్మ ముఖంలో డిసెంబర్లో స్వామి పంపిస్తుండు నా బిడ్డని అని చెప్తున్నది. మంచిగా స్వామికి దేవుడే మనతో మాట్లాడినట్టు కదా స్వయంగా వెలిసిండంటే. అంతే, మనము దేవుడు ఇక్కడ స్వయంగా వెలిసిండంటే దేవుడు ఇక్కడ ఉండు, మనం డైరెక్ట్ చెప్పినట్టే కదా దేవుడికి. అంతే, స్వామికి చెప్తే స్వీకరిస్తాడు అంతే. చెప్తా మా పిల్లగాని కూడా బాగా చదివి స్వామి అని మొక్కిపోతిగా చెప్పండి. ఎందుకంటే అందరినీ బాగా చదువుకోండి అంటే మీరు ఇప్పుడు వచ్చారు కదా అక్క, ఇప్పుడు మొక్కుకొని వండి మళ్ళీ మీకు దేవుడే చూపిస్తారు. మీరు ఏది కోరుకుంటారు మీరే వచ్చి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేస్తారు. నేను దేవునికి రోజు దండం పెట్టుకుందాం అంటేనే వచ్చిన, కానీ మామూలుగా కార్తీక మాసంలో 2 ఆలయాలకు పోవాలంటారు, కానీ ఒకటే రోజు 2 ఆలయాలను చూసినటువంటి భాగ్యం ఈరోజు నాకు కలిగింది, మీకు కూడా కలిగింది చూస్తున్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఎదురుగా వెంకటేశ్వర స్వామి, ముందట శివలింగము శివయ్య ఉన్నాడు, ముందట లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. మంచిగా కార్తీక మాసము ద్వాదశి అంటే రేణుకమ్మ చెప్తుంది. శ్రీమన్నారాయణుడు తులసి దాత్రుడు ఉంది, దామోదరు ఉంది, తులసిది వాళ్ళ కళ్యాణము. మీరు దేవుడే మిమ్మల్ని పిలిపించిండి ఇక్కడికి. అదృష్టం ఉంది కాబట్టి ఇవాళ మీరు వచ్చిన ద్వాదశి రోజు చాలా పుణ్యం అంటేనే ఇక్కడికి వస్తారు. ఇవాళ ద్వాదశి రోజు స్వామి దర్శనం అంటే చూడండి, నాకు కూడా మస్తు పుణ్యం ఉన్నదంట రేణుకమ్మ చెప్తున్నది. ఎందుకంటే ఈరోజు తులసి కళ్యాణం అంటే అందుకే వచ్చిండ్రు, లేకపోతే మామూలు ఎవరికి రానికే కాదంటారు. నేను మామూలు దాన్ని కాకపోతే మీరు అందరు మామూలు కాదు. ఎందుకంటే నా కళ్ళు మీ కళ్ళు అన్ని కళ్ళు కలిసి చూస్తున్నాయి కదా స్వామిని. అందరు చల్లగా ఉండాలి, అందరు బాగుండాలి, అందరు ఆరోగ్యం బాగుండాలి అని మొక్కుకొని అటు పోయి ఈడ స్వామి స్వయంభూ స్వామి కదా, స్వామికి సంబంధించి అక్కడ ఒక చిన్న గుడిలాగా కట్టి ఇలా విగ్రహం పెట్టిండ్రు. ఆడ కూడా చూద్దామండి. చుట్టూ కోనేరు ఉన్నది, కోనేరు కూడా చూడాలి. కోనేరు గురించి నాకు చాలా ముచ్చట్లు తెలుసు, పోయి చూసేసేస్తానమ్మా. నన్ను మంచిగా చూడు, మా పబ్లిక్ అందరినీ కూడా చల్లగా చూడు స్వామి. స్వామి దర్శనం చేసుకుంటే మస్తు నిమ్మలం అనిపించింది. మంచిగా నేను కూడా దండం పెట్టుకున్న, కోరిక కోరుకున్నా. ఇక
స్వామి విగ్రహము మంచిగా ఉన్నది, చిన్న గుడి కట్టిండ్రు, ముద్దుగా ధ్వజస్తంభం ఉన్నదని చెప్పిన కదా. అబ్బో గీడ స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, సెంట్రల్ బ్యాటరీ హిల్స్ అంట. ఇది సెంట్రల్ బ్యాటరీ తిరుమలగిరి, సికింద్రాబాద్ 15 అని రాసినది. టెంపుల్ మెంబర్స్ కోదండబాణి ఎరక మనకు కోదండబాణి, ఇగో శ్రీనివాసన్, అరే వీళ్ళంతా తమిళోళ్ళు ఉన్నట్టున్నారు. కోదండబాణి, శ్రీనివాసను, బాలకృష్ణ, నిత్యానందు, కృష్ణ, శ్రీనివాసు, అనిల్ కుమారు, సతీషు, సురేష్ కుమారు, రోషను, వీళ్ళందరూ టెంపుల్ కమిటీ మెంబర్స్ ఏమో. లోపలికి పోయి దండం పెట్టుకొని స్వామిని కూడా చూసి ధ్వజస్తంభం చూసి కోనేరంతా చూస్తాం పండి. ముద్దుగా లోపలికి పోదాం పండి ఒకసారి. ఇది మంచిగా అంత గుట్ట మీదనే చేసిండ్రు. ఇక్కడ కోనేరు ఉన్నది. స్వామి అంటే నిజానికైతే స్వయంభుగా వెలిసిన స్వామి ముందట కోనేరు ఇది, కానీ ఇటువైపు స్వామిని ప్రతిష్టాపన చేసిండ్రు కాబట్టి అట్లా కూడా స్వామి ముందట కోనేరు ధ్వజస్తంభము పెట్టిండ్రు. ఇది ఎంత లోతున్నదో కోనేరు. స్వామికి గరుత్మంతుని ఒక దిక్కు, శంఖము ఇటు దిక్కు, నామాలు ఇటు చక్రం ఉంటుంది. ఇది అటు శంఖం ఉన్నదంటే ఇటు చక్రం ఉంటుందా, వెనుకకు గరుత్మంతుడు, ఇటు చక్రము, ఇటు శంఖము, నామాలు, స్వామి నామాలు పెట్టేసి మంచిగా ధ్వజస్తంభం పెట్టిండ్రు. ధ్వజస్తంభం కాడ దండం పెట్టుకొని, ఇది మామూలుగా మధ్యాహ్నం పూట స్వామికి భోజనం పెడతారు కదా, పెట్టినప్పుడు ధ్వజస్తంభం బయట కూడా ఇక్కడ ప్రసాదం పెడతారు. దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ దేవుని కాడ అయితే బయట ఇట్లా ప్రసాదం పెట్టడానికి ఒక దిమ్ము ఉంటుంది. అది చుట్టుముట్టు కోనేరు ముద్దుగా ఉన్నది చూడండి. ఓహో అరే 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 మంచిగా నాడు స్వామికి దండం పెట్టుకుందామండి. స్వామిని చూసి యువతల బందుకు వస్తే అక్కడ నీళ్ళల్లా తాబేలు కదులుతుంది చూడండి ముద్దుగా. స్వామి చుట్టూ చిట్టి కోనేరున్నది. ఈ చిన్న కోనేరులా ముద్దుగా తామరాకులన్నీ పెట్టిండ్రు, తామర పూలు పూయడం కోసమని. ఇంత అందమైన కోనేరులో ఇంత చక్కటి జాగల కూడా మనోళ్ళు ప్లాస్టిక్ గిలాసులు, ప్లాస్టిక్ కవర్లు, ఊదుబత్తిల కవర్లు ఇవన్నీ వేసిండ్రు. మనము ఇంత అందమైన జాగను కూడా ఖరాబ్ చేయాలని ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం కాదు. జర్ర ఒక్క నిమిషం చేతులు పట్టుకొని అవతల బందుకు తీసుకుపోయి పారేసుకుంటూ అయిపోయేదానికి మొత్తం కోనేరులు అన్ని కవర్లు గివర్లు అన్నీ వేసిండ్రు. దీన్ని మళ్ళీ ఇప్పుడు దీపిస్తారంట. ఈరోజు ఆదివారం కదా, పబ్లిక్ తక్కువ ఉంటారని ఈరోజు మొత్తము క్లీన్ చేపిస్తారట. మొత్తానికైతే అందమైన కోనేరు. కోనేరుల నిండా చేపలు, తాబేళ్ళు. ఇంతకుముందు ఒక పాము కూడా కనబడ్డది మాకు, నాగుపాము అంటది. ఒక పాము ఉందట, కానీ బాగానే పెద్దగా ఉన్నది. సపసప ఒక్కరు కూడా ఉరికింది. మళ్ళీ ఇగో ఇక్కడికి వచ్చినాయి చూడండి, అవి స్వామి గుడి కిందికి వచ్చేసినాయి మొత్తం చేపలన్నీ, చిట్టి చిట్టి చేపలు. ఇగో ఇటు దిక్కు చూడండి ఎదురుగా. ఇగో ఈడనేమో ఈ కొసకేమో తాంబేలు ముద్దుగా. మంచిగా నిమ్మలంగా తిరుగుతూ ఉన్నాయి తాబేళ్ళు, చేపలు, పాములు. 4 పాములు ఉన్నాయంటే ఇంట్లో. అర్రే ఒక పెద్ద చేప టొయ్యని దుంకింది.
ముద్దుగున్నాయి, ప్రశాంతంగా ఉన్నది కదా, అందుకనే నిమ్మలంగా తిరుగుతున్నాయి. ఇవన్నీ బయటకు వచ్చినాయి ముద్దుగా. హడావిడి చేసి లైన్ నిలబెట్టి గోలగోల చేసి నడువుండి అని బగాయించుకుడు కాకుండా నిమ్మలంగా ప్రశాంతంగా మనం చూడాల్సినంతసేపు నిలబడి చూసుకునేంతసేపు స్వామిని చూడనిస్తున్నారు. అదైతే బాగున్నది. స్వయంభూగా ఉన్న స్వామిని చూడొచ్చు, ఎంతసేపు అన్నా నిలబడి మన బాధ అంతా చెప్పుకోవచ్చు స్వామికి. ఇంత దూరము వచ్చి ఎక్కడెక్కడి నుండో వచ్చి స్వామి దగ్గర నిలబడి మన బాధ చెప్పుకోనికే మనకు ఒక నిమిషం సమయం దొరుకుతుంది కదా. అది దొరికే సమయం ఉన్నటువంటి గుడి ఈ స్వయంభూ వెంకటేశ్వర స్వామి గుడి, నాగమ్మ గుడి కాడనే ఉన్నటువంటి గుడి. దీన్ని గుట్ట మీద ఉన్నటువంటి గుడి అంటారు కానీ చాలా అందంగా ఉన్నది. నడుండి ఒకసారి స్వామిని దర్శనం చేసుకుందామండి. మంచిగా కోనేరుని చూసుకొని ధ్వజస్తంభంకు దండం పెట్టుకొని స్వామిని చూడు. నీకు వచ్చిన ఓహో స్వామిని చూడండి అమ్మ ఎంత ముద్దుగున్నాడో. పెళ్లి కొడుకుకి ఇట్లా మంచిగా పగిడిగిడి కట్టి తలపాగా కట్టి తయారు చేస్తారు కదా, అవి అట్లా తయారు చేసిండ్రు స్వామిని. ముద్దుగున్నాడు, చాలా ముద్దుగున్నాడు. అసలు నిజంగానే స్వామి వెంకటేశ్వర స్వామి అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. రోజు కళ్యాణం చేసుకుంటాడు ఆ స్వామి. రోజు పెళ్లి చేసిన ఆయనకి ఇష్టం చెంపకు సుక్క పెట్టి అగో అట్లా ముద్దుగా తయారైనాడు. ముందట వెంకటేశ్వర స్వామి ఇద్దరు అటుపక్కకి ఇటుపక్కకు అమ్మవార్లు పద్మావతి అమ్మ, తర్వాత అలివెల్మంగమ్మ ఇద్దరు కూడా ఉన్నారు. ముందు విగ్రహాలు చాలా మంచిగా ఉన్నాయి. ఒకసారి మీరు అందరు కూడా స్వామిని చూసి దండం పెట్టుకోండి. స్వామికి దండం పెట్టుకొని స్వామి కుడి పక్కకు ముద్దుగా వినాయకుడిని పెట్టిండ్రు. ఈ వినాయకుడు ఏడున్నా కానీ మస్తు మంచిగా అనిపిస్తాడు. ఆ స్వామి పిల్లలకు బాగా ఇష్టమైన దేవుడు, పెద్దోళ్ళ కోరికలు నెరవేర్చే స్వామి. చిన్న వినాయకుడిని పెట్టిండ్రు, ముద్దుగా పూజ చేస్తున్నారు. ఇక్కడ దండలు గిండలు అంతా వేసి మంచిగా స్వామి వెంట పెంచి ఒక చుట్టూ తిరుగుదాం రండి. మళ్ళీ మనం వచ్చేసరికి మస్తు రష్ అయిపోయి తిరగనికే లేదు, అట్లా అనే దాకా మనం వచ్చినాం కదా, తిరుగుదాం పండి ఒకసారి. చాలా మంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడదామండి. ఏమని ఆలోచించుతున్నారు? అయ్యో అన్న క్షణార్థులు నీకు పెడతా. ఎందుకు పెట్టా? నాకు తామర పువ్వు ఇచ్చిండు అన్న, స్వామికి పెట్టమ్మా అని. అమ్మో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి తామర పువ్వుని నేను గణేష్ అయ్యకు పెట్టిన. అమ్మ అన్న గరికే కూడా తీసుకొచ్చినావా అన్న? నువ్వేం అరే అరే నాకు నా అదృష్టం బాగున్నది ఈరోజు, కానీ పుణ్యం నీకే వస్తుంది అన్న. ఎవరి చేతితోటి పెట్టినా కూడా, ఎందుకంటే పక్కింటి పూలు మనం తెంపుకొచ్చి మన దేవునికి పెట్టినా కూడా పుణ్యం పక్కింటి వాళ్ళకి యాద పెట్టుకోండి. అయ్యా స్వామి ఆ అన్నకు కూడా సగం పుణ్యము. అమ్మ నమస్తే. ఎడికి? నేనా చిలకలు కూడా కెంచి వచ్చారు. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. ఏం మొక్కనికి వచ్చిండ్రు? మేము యూట్యూబ్లో చూసి వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చినాం. యాదగిరిగుట్ట పోయినట్టు అనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు మనం యాదగిరిగుట్ట పోతే ఎట్లుంటుండే, మొత్తం గుట్ట గుట్టనే కనబడుతుండే కదా. ఇప్పుడు అట్లా లేదు కానీ బాగుంది. ఇప్పుడు
కాకపోతే చిన్నప్పుడు యాదగిరిగుట్టను చూసిన కళ్ళకి ఇప్పుడు యాదగిరిగుట్టను చూస్తే అయ్యా మనం గుట్టకొచ్చినమా అనిపిస్తుంది. అదే యూట్యూబ్లో చూసి అట్లా గుట్ట లెక్క పాత గుట్ట లెక్క అనిపిస్తుందని వచ్చినాం అనమాట ఈరోజు. ద్వాదశి ఉందని పిల్లలని గిట్ల ఎవరిని తీసుకురాలి? పిల్లల్ని తీసుకొచ్చినాం. మా పాప వచ్చి బాబు గిట్ల అన్నం తీసుకురాలేమా? అన్ననే. అన్న నమస్తే. అయ్యా నాకు తామర పువ్వు ఇచ్చిన అన్న బంగారు చేతులు. అన్న ఏంటిది, ఏం చేస్తావు? నేను గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తాను. గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తావు అన్న. ఎట్లున్నదా అన్న? ఏందే అన్న పెరుగుతూనే ఉన్నది బంగారం. మేము కొనుక్కోవద్దా యాదోళ్ళము? వస్తుంది మళ్ళీ కిందికి కూడా వస్తుంది అంటున్నారు. కిందికి వస్తుందంట, మళ్ళీ దిగుతుంది. నీ మాట నమ్మి మరి చూస్తే అంటే ఇప్పుడు 4000 ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. మేము 1800 ఉన్నప్పుడు చూస్తున్నాము. 1800 నుంచి ఈ రేట్కి వచ్చిందంటే ఎన్ని మార్పులు చూసినాం కదా మేము. ఆ స్వామి మన కష్టం అది ఇచ్చేటోళ్ళకి అందరికి వస్తుంది పని. ఇప్పుడు అట్లా కాదు, ధర దిగుతుంది వస్తుంది అంటున్నారు. అందులోనే ఇక ఫోన్లో చూస్తుంటాం కదా, వస్తుంది. అంత అయితే ఉండదు. అంత అయితే ఉండదు. 1,20,000 అంటే కొంటామే అన్న. నా పెళ్ళికి పెట్టిన పుస్తలు తాడు తప్ప ఏం లేదు నా తాణమర. కాదా అమ్మా? కాదమ్మా. ఇప్పుడు నువ్వేం కొన్నావమ్మా? 1,20,000 అయినాక ఎంత కొన్నావు? కొన్నాం లేవు 4 తులాలు కొన్నావు. వాళ్ళు గోల్డ్ స్మిత్ వాళ్ళు కాబట్టి మెల్లగా ఏ రోజు తక్కువ ఉన్నదో చూసుకున్నాడు అన్న కొనుడు చేసినట్టున్నాడు. అన్న ఎట్లున్నది దంద ఎట్లుంటది మరి? ఇప్పుడైతే డల్ ఉన్నది వర్క్. ఇక పెళ్లిళ్ళ సీజన్ ఉన్నదని కొద్దిపాటి నడుస్తున్నది. కానీ వర్క్ అయితే చాలా తక్కువ అయిందమ్మా. కొంతమంది ఒక్క వర్క్ చేసేటోళ్ళు అంతా తట్టుకోలేకపోతున్నారు. 4 పనులు చేసి నలుగురితో లింక్ ఉన్న వాళ్ళకు కొద్దిపాటి వస్తుంది అంతే, ఎక్కువ లేదు. అంత ఫ్యాక్టరీలు ఈ షాపులు షోరూమ్లు అయినప్పటి నుంచి చాలా తగ్గిపోతుంది స్వర్ణకారులు. మరి అన్ని రెడీమేడ్ వచ్చేస్తున్నాయి కదా, మిషన్లో కొట్టుడు పంపించడం. అంటే కొంతమంది సెంటిమెంట్ ఉన్న వాళ్ళు స్వర్ణకారులతో చేపియాలా, ముహూర్తం చూడాలా, పుస్తకం చేయాలా, మెటల్ చేయాలా, అట్లా మా తాత చేసి అట్లా ఉన్న వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు కొత్త జనరేషన్ ఏమో పెళ్లి పెట్టుకుంటే పుస్తకం కొట్టి పియనికే కూడా ముహూర్తం చూసుకుంది మా అన్న వెనకటికి. అట్లా చూసుకొని మంచిగా టైంకి పెళ్లి. ఇప్పుడు 11 గంటలకు పెళ్లి అంటారు, 3 గంటలకు ఉంటారు. పోర్టువల్ దిగి 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 పోర్టువల్లో కలిపి వచ్చినాక అప్పుడు పెళ్లి చేసుకుంటారు అమ్మ. అట్లా నడుస్తున్నాయి పెళ్లిళ్ళు. అప్పుడు వెనకటికి అంటే ఇట్లా ముహూర్తం అంటే ముహూర్తానికి జీలకర్ర బెల్లమన్నా పెట్టాలి అందరూ అట్లా. అన్న ఇప్పుడు దండం పెట్టుకుని ఏం మొక్కుకుందాం అనుకున్నావే మరి? స్వామి దర్శనం ఇచ్చిండు. అదే ఫస్ట్ అయితే దర్శనం కావాలనుకున్నాము. ఎందుకంటే టెంపుల్ 12 గంటల వరకు క్లోజ్ అవుతుంది అని ఉంది దానిలో. ఫస్ట్ అయితే స్వామి దర్శనం ఇయ్యి. దాని తర్వాత నేను ఎక్కువ ఏది కోరుకోను, వస్తా నువ్వే తెలుసుకో, అన్నీ నీకు తెలుసు, కష్టం తెలుసు, సుఖం తెలుసు, నాకు ఏమి ఇవ్వాలో నీకు తెలుసు, మంచిగా ఉంచాలా, మంచి బుద్ధిని ఉంచాలా అని కోరుకుంటాను. నీ పేరేందన్న? రమేష్. రమేష్ అన్న. వద్దే నీ పేరు? కళ్యాణి. కళ్యాణమ్మ. 2 పిల్లలను తీసుకొని వచ్చిర్రంట ముద్దుగా. నీ పేరేందిరా? స్వాతి. స్వాతి. నువ్వేడికించి వచ్చినావు? ముషిరాబాద్. స్వాతి ఏ మొక్కనికి వచ్చినారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే. మస్తు చెప్పింది, సినిమా హీరో లెక్క చెప్పింది ముషిరాబాద్ స్వాతి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే. నువ్వేమైనా కొలువు చేస్తావా? హౌస్ వైఫ్. పిల్లలు మరా? ఇంకా కాలేదు. ఎవరు? ముషిరాబాద్, ఇక్కడ హోల్ సిటీ, చార్మినార్ దగ్గర నుండి ముషిరాబాద్ కి ఇచ్చిండ్రా? ఓయమ్మ. నీ పేరు తమ్ముడు? సాయిబాబా. సాయిబాబా. ముషిరాబాద్, వీళ్ళది గౌలీపుర. గౌలీపుర వాళ్ళ పిల్లని చేసుకున్నావు ముద్దుగా. ఎట్లా అనిపించింది మీడికి వచ్చి దర్శనం చేసుకుంటే? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చిన యూట్యూబ్ ఛానల్లో చూసినాను. చాలా బాగుంది నేచర్ కానీ ఇది కానీ. ఒకప్పుడు పాత యాదగిరిగుట్ట పోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. కళ్యాణోదిని ఇట్లా అట్లనే చెప్పింది. అదే చాలా పాత యాదగిరిగుట్ట ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్గా ఉంది, చెప్పాలంటే న్యాచురల్గా ఉంది. ప్రశాంతత ఎక్కువ ఉంది. మెయిన్గా మనం గుడికి వచ్చేది పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తాం కదా, అది ఇక్కడ చాలా బాగుంది. నువ్వేం చేస్తావు తమ్మి? నేను నార్మల్గా ప్రైవేట్లో జాబ్ చేస్తుంటాను. ప్రైవేట్లో జాబ్ చేస్తాను. తమ్ముడు మరదలను తీసుకొని ముద్దుగా వచ్చిండు, దండం పెట్టుకుందామంటని. అన్న నీ పేరేనా? రామ్. రామన్న. ఏం చేస్తామన్నా? కొలువా? బిజినెస్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? గుడి చాలా బాగుంది. ఇది పాత గుడి కాబట్టి దానికి పవర్ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ పవర్ ఉంటుంది. చాలా కాబట్టి ఎక్కువ పవర్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకోటి గుడికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. దీన్ని కరెక్ట్గా అందరూ వస్తే ఈ గుడి డెవలప్మెంట్ అవుతుంది. ఏమే అన్న, పబ్లిక్ మంచిగా వచ్చి దర్శనం చేసుకొని స్వామికి దండం పెట్టుకొని మీ కోరికలు నెరవేరంగానే గుడికి మంచిగా కాంట్రిబ్యూషన్ చేయాలి అంటారు కదా. పుణ్యము గుడికి కాంట్రిబ్యూషన్ చేస్తే
అట్లా గుడికి మంచిగా చెంద వేయండి, ముద్దుగా గుడి డెవలప్మెంట్ అవుతుంది. ఇంత అందమైన గుడి మన హైదరాబాద్లో ఉందంటే నాకే నమ్మబుద్ధి అయితలేదు కాదన్నా. నువ్వు మొదలెట్టిన అన్న ఇది రెండోసారి మొదటిసారి. అదే అంటే మీ ఇచ్చే తీర్థం మీ నీళ్ళు పోస్తే దేవుడికి పోస్తే అది డైరెక్ట్గా కింద వస్తుంది, కోనేట్లో వస్తుంది. అంటే చేపలు ఇన్ని చేపలు ఉన్నాయి, అది మనం చేయాల్సిన పని అని అది చేస్తున్నది, తెలుస్తున్నది. నిజమే అన్న, మంచి ముచ్చట చెప్పిండ అన్న. ఏదైనా కానీ ఫస్ట్ టైం వచ్చిందంటే ఈ అన్నలు పద్మరావు నగర్ అన్న కలుద్దామే మళ్ళా. గుడిలో దర్శనం చేసుకొని కిందికి దిగితే ఇక్కడ అన్నోళ్ళు అందరు ఉన్నారు. అరే ఈ బుడ్డోడు మళ్ళీ ఉన్నాడు. ఏం పేరు నీ పేరు? తారక్ రామన్. తారక్ రామన్ మన్ అంటే అరే మీరు తమిళ ఉన్నారా కదా? తెలుగు తమిళే. మీ నాన్న పేరు? అజయ్ కుమార్. అరే మీ నాయన పేరు మరి అజయ్ కుమార్ రన్ లేదా? ఎందుకంటే తమిళకి రన్ ఉంటుంది. కోసకు తారక రామన్. ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. 3వ తరగతి చదువుతున్నాడట. నువ్వు ఈడేం చేస్తున్నావురా? మరి దర్శనానికి వచ్చినావా? సేవకు వస్తున్నావా? పెద్ద భక్తుడు సేవకు వచ్చిండు. 3వ తరగతి భక్తుడితో కూడా స్వామి చూడండి సేవ చేయించుకోవాలంటే ఇట్లా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక బుట్ట చిన్న స్వామి ఉంటాడు, శ్రీనివాస దీక్షితులు అని. శ్రీనివాస దీక్షిత భక్తుని పేరు. ఆ స్వామి ఏమో చిన్నగా ఉంటాడు. వెంకటేశ్వర స్వామి ఇప్పుడు తిరుపతిలో ఉంటాడు కదా, ఆడ ఏమవుతుందంటే శ్రీనివాస దీక్షిత్ వస్తాడు. వాళ్ళ నాయన అంటాడు పోయి స్వామికి పూజ చేసేసిరారా, దండేసిరా అంటే మంచిగా తులసిమాల అంతా కడతాడు శ్రీనివాస దీక్షితు. కట్టిపోయి చూస్తే స్వామి అంతుంటాడు. అరే నేను ఇంతున్నా స్వామి అంటున్నాడు, నాకు ఈయనకి అసలు ఇది ఎక్కడ అన్యాయం, మా నాయన జల్దీ దండం పెట్టుకొని దండేసేసి రమ్మన్నాడు అని ఆ శ్రీనివాస దీక్షిత్ ఏం చేస్తాడు వెంకటేశ్వర స్వామిని, స్వామి నువ్వేమో పెద్దగా ఉన్నావు, నేనేమో ముత్తమంతున్నా, జల్దీ వంగితే నేను దండేసిపోతా, నీకు దండం పెట్టుకుని మళ్ళీ నేను వేదం నేర్చుకోవాలి స్వామి అంటాడు. అంటే స్వామి ఏం చేస్తాడు, అయ్యో చిన్న భక్తుడు నా కోసం వచ్చినట్టు ఈయన వంగుతాడు. వంగితే దండేసేసి పోతాడు శ్రీనివాస దీక్షిత్. అది శ్రీనివాస దీక్షిత్ కథ. నువ్వు కూడా ముద్దుగా అట్లా పెద్ద భక్తునివిగా మంచిదా, మంచిగా చదువుకో, అట్లనే బాగా చదువుకోవాలి ఇట్లా. అన్న నమస్తే, ఏం పేరు? శ్రీనివాసన్. నమస్కారం. వీళ్ళ చుట్టాలా మీరు? అందరు ఒకటే, ఇక్కడ అందరు ఒక్కొక్కరితో చుట్టాలే ఉంటారు. అన్న ఎట్లా ఈ గుడి ఎవరు? ఈ గుడి ఇది ముందు ఈ కట్టడం ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు, కోనేరులా బండ కనిపిస్తుంది కదా, ఆ గుట్ట కంటిన్యూ ఉండే. ఇక్కడ భక్తులు దాని లోపల పోయి దర్శనం చేయాలంటే గుట్టకు చెక్కి ఉంటారు, ఆనుకొని లోపల వెళ్ళాలా, ఒక్కరు పోయి దర్శనం చేసి ఒక్కరు బయటికి రావాలా. ఆ స్వయం వెలిసిన దేవుడు ఏదైతే ఉన్నారో మాకు తెలిసి కూడా కుక్క పెద్దగా అయింది. తర్వాత మేము కమిటీ ఫామ్ చేసి ప్లాట్ఫామ్ కట్టి 35 years కింద ప్లాట్ఫామ్ కట్టి ప్లాట్ఫామ్ కట్టి అనిల్ అని ఒక భక్తుడు ఉండే, ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు. ఆయన స్టార్టింగ్ ఇదన్నీ ఇది చేసింది, అది కట్టి అక్కడ మొత్తం ప్లాట్ఫామ్ చేసి వచ్చే భక్తులకి ఈజీగా వెళ్ళడం రావడం చేపించినాము. తర్వాత అది 7 కొండల గుడి, స్వయం 7 కొండలు అందరికి భక్తులకి తెలియాలా కదా. ఇప్పుడు అది మేము ఇప్పుడు 4 years బ్యాక్ ఈ గుడి కట్టినాం. భక్తులు ముందు వచ్చారు, దానికి కానుకలు ఇచ్చారు, గుడి కట్టినాం. 4 years బ్యాక్ August 18th ఈ గుడిది ఇనాగ్రేషన్. మొన్న ఆగస్ట్లో కూడా అనివర్సరీ 4 years అయింది. ఇది 400 years బ్యాక్ డిస్కవర్ చేశారని మా చిన్న తాత ఉండే మాకు చెప్పిండు. 400 ఏళ్ల కిందనే ఇది గుర్తుపట్టారు. అప్పుడు ఒక్కలే వెళ్ళి ఒక్కలే రావడం. కానీ ఇంత రిస్క్గా లోపల ఆనుకొని వెళ్ళి వచ్చేవారు కూడా ఎవరికి ఏం హాని కాలేదు. ఇక్కడ మీరు ఎక్కుతుంటే గుట్ట మీద మొత్తం చెక్కి ఉన్నారు కదా ఎక్కుతానికి, అలాగని దీనికి కూడా ఉండే. కానీ ఇది అదైతే నేరుగా వస్తున్నాం, ఇదైతే ఆనుకొని వెళ్ళాలా. అలా వెళ్ళి ఆనుకొని వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి అప్పుడు భక్తులు కొద్దిగా వస్తుండే. ఇప్పుడు అక్టోబర్లో పెత్తర మాసం ఉంటాయి కదా, అట్లా మాది పెరటాసి మాసం అని ఉంటుంది తమిళనాడు. దాంట్లో ఆ మంత్కి 4 or 5 Saturdays వస్తుంది. ఆ మంత్కి 3rd Saturday గ్రాండ్ సెలబ్రేషన్ 2000 మందిలకు అన్నదానం చేస్తాం ఇక్కడ. మళ్ళీ అక్టోబర్ మాసం అంటే అశ్వయుజ మాసంలో పెద్దర మాసం వస్తుంది. పెద్దర మాస తెల్లారి నుండి ఇక మాకు నవరాత్రులు ఉంటాయి. భక్తులు అయితే 2000 జనాలు ఈజీగా వస్తారు ఆ రోజు.
అందరికి అన్నదానం పెడతాము. అన్నదానం కార్యక్రమం మంచిగా అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 14కు ఒక అన్నదానం అవుతుంది. గుడి ఓపెనింగ్కి ఒక పెద్ద పూజ కళ్యాణం అన్నదానం అవుతుంది. ఇది ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ రెవెన్యూ లేదు సరిగా, అంత సోర్స్ లేదు. కమిటీ మెంబర్సే మేము చిట్లు వేసుకొని ఒక్కొక్కటి చేస్తాము. కొందరు భక్తులు కూడా వచ్చి ఒక్కొక్క పనులు చేస్తున్నాం. ఒక 5 ఏళ్ల కింద ఒక భక్తులు వచ్చారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కడ చూశారు కష్టంగా ఉందని ఆ మెట్లు కట్టించారు. భక్తులు వచ్చినా ఈ గుడి కట్టినాక ధ్వజస్తంభం లేదని ఒక స్వామి వారు వచ్చారు, చూశారు. ఆయన చూసి ధ్వజస్తంభం ఉంటేనే గుడి డెవలప్ మంచిగా అవుతుంది అన్నారు. ఇది ఉంది స్వామి, మేము అడిగినామా 5 లక్షల రూపాయలు కట్ట ఉంది, మా దగ్గర లేదు చూస్తున్నాం. అతని బిహెచ్ఎల్లా ఒక భక్తులు వాళ్ళు చెట్లు పెంచారు, గుడిలోకి ఇస్తున్నారని వాళ్ళు తీసుకుని పోయి ఆ చెట్టు మాకు ఇప్పించారు. ఆ చెట్టు తెస్తానికి మేము సంగారెడ్డి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి 6 నెలలు తిరిగినాం. 6 నెలలు తిరిగి ఆ చెట్టు సంగారెడ్డి చెట్టే అక్కడి నుంచి మా సంగారెడ్డి ఎంత పుణ్యాత్ములు చూడండి, ముద్దుగా చెట్టు రామచంద్రం బిహెచ్ఎల్ ఇచ్చారు, సంగారెడ్డిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్. చెట్టు మాదే, చెట్టు మాదే. రామచంద్ర అన్న ఇచ్చిండు, పుణ్యం రామచంద్రం అన్నది కానీ సంగారెడ్డి చెట్టు మనదే చెట్టు. రామచంద్రం బిహెచ్ఎల్ కాలనీ ఉంది కదా, అక్కడ పెంచి వాళ్ళు ఇచ్చారు. పర్మిషన్ కి మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీ సంగారెడ్డికే వెళ్ళాలా. అక్కడ సంగారెడ్డి పర్మిషన్ ఇచ్చినాక లారీలో తీసుకొని వచ్చి తాళాల మేళలతో పైన తీసుకొని వచ్చి, ఇక ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి చూడండి అక్కడ, తాళాల మేళలతో తీసుకొని వచ్చి అది ఒక 1 year వరకు అలాగనే కింద పెట్టి ఉన్నాము. మళ్ళీ దాన్ని ఎరెక్ట్ చేయాలా, దాన్ని చేయాలంటే మళ్ళీ ఒక 3-4 లక్షలు ఖర్చు. ఇట్లనే అప్పుడు మేము చిట్లు వేసుకొని భక్తులు ముందు వచ్చి చేసి అది మెట్రో పిల్లర్ లాగా వేసి పెట్టిన దాంట్లో మేము. అన్న ఇది ఎంత లోతు ఉన్నదన్న మరి లెక్కన? ఇప్పుడు లోతు ఉండే మేము తగ్గించినాం లోతు, ఎందుకంటే ఆ మూలకైతే చాలా లోతు ఉండే. మాకన్నా ముందు పెద్దవాళ్ళు లోతులో పోతే కష్టమవుతుంది, దాన్ని సిమెంట్ వేసి ఇది చేశారు. ఇప్పుడు దాదాపు మొత్తం నీళ్ళు నింటే ఒక 10-12 feet లోతు ఉంది. 12 feet లోతున్నది మధ్యలో ఉంది 12 feet లోతున్నదంట. అన్న నమస్తే, నీ పేరేంటి? నా పేరు నిత్య మేడం. నిత్యన్న, ఏం చేస్తావన్న? నేను జాబ్ చేస్తాను ఈసీఎల్లో, ఇక్కడ సేవ చేస్తాను మేడం. ఎన్నేళ్ళకి వస్తున్నావు నిత్యన్న? నేను 35 years నుంచి వస్తాను మేడం. 35 నుంచి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను మేడం. ఇట్లా బుడ్డోని లెక్క ఉంటే అదే నేను పెద్దమ్మ, నేను 35 నుంచి వస్తున్నా. మార్నింగ్ వస్తా, మళ్ళీ డ్యూటీకి పోయి ఈవినింగ్ వస్తా, మళ్ళీ సాయంత్రం కూడా వస్తావు? సాయంత్రం రోజు వస్తా మేడం. సంతోషం. వచ్చి అది క్లీన్ అని చేసి దీపాలని పెట్టేసి గుడి అన్ని కడిగేసి లైట్ అనేది వేసేసి కొద్దిసేపు కూర్చొని 7 o'clock బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు మేడం. ప్రేమ గుడి మీద చూడండి. అన్న నమస్తే, నీ పేరేంటి? అజయ్ కుమార్. ఈ అజయ్ కుమార్ అంటే రన్ను లేదన్న, మరి నీకు అట్లా చెప్తలేవా? అట్లా కాదు, మా ఫాదర్ పేర్లు ఉంటాయి సార్ నేను అట్లా అని. ఆయన అజయ్ కుమార్ తారక రామన్, మా డాడీ పేరు అమరేషన్. అజయ్ కుమార్ అమరేషన్. అంటే నీకేమో మీ నాయన పేరు వస్తుంది, వీళ్ళకేమో వీళ్ళ నాయన పేరు. ఇప్పుడు మరి మీకు ఇంటి ముందు ఇట్లా మాకు ఇంటి పేరు ఉంటది కదన్న ముందట, ఇప్పుడు మా ఇంటి పేరు ఒకటి, వీళ్ళ ఇంటి పేరు ఒకటి, అట్లా ఉండదు. ఫాదర్ పేరే సర్నేమ్ లాగా వస్తుంది. మీరు మీ భాష కూడా అట్లనే వాళ్ళ లెక్కనే ఉన్నదన్న, మీరు కూడా తమ్ముడు నమస్తే, నీ పేరు? శ్రీనివాసన్ కార్తికేయన్. శ్రీనివాసన్ కార్తికేయన్. వీళ్ళ నాయన పేరు కార్తికేయనా? నీ పేరే? నా పేరు కార్తికేయన్, మా నాయన పేరు శ్రీనివాసన్. తమ్మి నువ్వేం పని చేస్తావు? నేను కార్పొరేట్లో పనిచేస్తాను. ఇక్కడ నేను సేవకుడిని, 25 years నుంచి సేవ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి 25 years నుంచి సేవ చేస్తున్నాను. ఇక్కడ నేను సేవ చేసేది నాకు దొరికిన భాగ్యము. నాకు ఈ ఆపర్చునిటీ, నాకు ఈ ఛాన్స్ దొరికి ఇచ్చడము కమిటీ మెంబర్కి చాలా ఇది నాది. లేకపోతే నేను వేరే ఒక దారిలో వెళ్ళిపోతుండే. ఇక్కడ సేవ చేసుకున్నా కాబట్టి నేను మంచి చదివినా, కార్పొరేట్లో పనిచేస్తున్నా, మా ఫ్యామిలీని చూసుకుంటున్నా. దానికి అన్ని రీజన్ అయ్యగారి బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నాకు దక్కించినది కమిటీ మెంబరు. నేను ఇక్కడ చేసుకున్న పుణ్యం. తిరుపతిలో చేసుకునే పని సేవ నేను ఇక్కడ అనుకుని నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా. నాకేమైనా ప్రాబ్లమ్స్ అని వస్తే నేను అయ్యగారి దగ్గర వచ్చి కూర్చుంటాను. అన్ని సేవ అయ్యగారిదే సేవ, అయ్యగారిదే బ్లెస్సింగ్. ఆయన లేకపోతే నేను లేను, ఆయన వల్లనే అన్ని. స్వామి పిల్లగాని కళ్యాణం చేయి దబుకునిగా. 5 months అయింది ఇప్పుడు పెళ్ళై 5 months అయింది. స్వామి దగ్గరకు వచ్చిండు, కళ్యాణం కూడా చేసుకుంటే 5 నెలలు అయిందంట. చూడండి, నీ పేరేందన్నా? ఇలవరసన్. అన్న ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పూజలు చేసుకున్నాడు? పుట్టింది పెరిగిందంతా ఇక్కడనే మొత్తము మీ నాయన వాళ్ళ దగ్గర వాళ్ళంతా పూర్వజన్మ అంతా వాళ్ళదంతా ఇక్కడనే. మీ పూర్వీకులు అంతా ఇక్కడనే మొత్తం. అన్న ఎన్నేళ్ళకి వస్తున్నావు మరి నువ్వు ఇక్కడికి? పుట్టింది పెరిగింది ఇక్కడనే సేవ చేసి. ఇక చిన్నప్పటి నుండి నువ్వు సేవకే ఉన్నావు ఇక్కడ? అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను సర్వీస్ కు జాబ్, గవర్నమెంట్ జాబ్ దొరికింది. 30 years బయటనే ఉన్నాం. ఎక్కడ ఉంటివన్నా? 30 ఏళ్ళు సౌత్ ఇండియా తిరిగినావు మొత్తం.
ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇక్కడ చూడండి రిటైర్మెంట్ కు మళ్ళీ ఇడికే వచ్చేసిండు ఇంటికాడికి. సొంత మిల్లు అన్న ఇక్కడ దండం పెట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది? అంత పీస్ ఆఫ్ మైండ్. ఎంత సేవ్ చేస్తావు అంత తక్కువనే, అంత ఇంకా తక్కువనే. నీ పేరు తమ్ముడు? సతీష్ కుమార్ అండి. సతీష్ కుమార్, నువ్వు ఎక్కడ ఇక్కడ నుంచే నేను సేవ చేసుకో 30 years అంటే చిన్నప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఈడ చిన్నోడు మీ లెక్కనే తయారవుతాడు. ఈయన గురించి నేను చెప్తా. ఇంత ఉన్నప్పుడు అనిల్ అని ఇంకొని పెద్దనుండే వీళ్ళ మామయ్య, ఆయన ముందు ఈయనని ఇంకా అతన్ని పట్టుకొని వచ్చి సేవ చేపించుకొని చిన్నపిల్లడు ఇంతనే అప్పటి నుంచి సేవ చేసుకొని ఆయన అనిల్ అనే అతను మన మధ్యలో లేడు, శాంతి అయిపోయిండు. తర్వాత ఆయన అనిల్ ఇక్కడ నుంచి ఇల్లు దూరం పోయినా కూడా మాకు సంక్రాంతి పీరియడ్లో ధనుర్మాసంలో 30 days కంటిన్యూ మార్నింగ్ 5:30 లోపల ఇక్కడ ఉండాలా. అతను అక్కడి నుంచి వచ్చి ఈయన అప్పుడు ఇక్కడే ఉండే, మొత్తం కడిగి గిడిగి అయ్యాక దీప ఆరాధన సేవ అన్నీ చేస్తుండే. ఆయన మన మధ్యలో లేడు కాబట్టి ఇది ఈయన ఉన్నది నేరన్మెట్ సబ్డి కూడా అటు మార్నింగ్ 5:30కి ఇక్కడ బిల్లు కొడతాడు వచ్చి సేవ చేస్తాడు. అంటే మీకు ఇట్లా అంటే ఈ నెల రోజులు నువ్వు ఈ నెల రోజులు నువ్వు అన్నట్టుగా లేకపోతే యాక్చువల్లీ 30 years నుంచి నేను సేవ చేస్తాను ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ ముందు నుంచి 5 o'clock 5:30 నుంచి రెగ్యులర్ వస్తూ ఉంటాను. ఇప్పుడు అట్లా కొంతమంది ఏమంటారు అంటే ఇట్లా పొద్దున్నే వచ్చేసరికి స్వామి కనబడ్డట్టుగా తిరిగినట్టుగా అట్లా పోతున్నట్టుగా ఇట్లా నీడ కనబడుతుంటది అంటారు కదా, మీకు ఎప్పుడన్నా అట్లా కనబడుతుంది? అది అట్లా ఏమనిపించదండి. ఎట్లా అంటే ఇప్పుడు మనం భక్తితో వస్తాం కదా, ఎటువంటి మనకు జస్ట్ నార్మల్ వస్తాం గుడి, అది భక్తి ఒక ఇది వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. అంటే లైట్ ఏముండదు ఇక్కడ, ఒంటరిగా వస్తాడు, ఎటువంటి ఇక వస్తున్నప్పుడు నాకు పాములు అంటే గేట్ ఓపెన్ చేసినప్పుడు పాము తగ్గుతుంది, ఆ గేట్ లో వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది డివోషనల్. అన్న నమస్తే, నీ పేరు? రత్నవేలు రాజేష్ అండి నా పేరు. రత్నవేలు రాజేష్. ఎట్లా ఇక్కడ మీరు ఎన్నేళ్ళకి? మేము కూడా అదే చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. ఇప్పుడు ఉన్నారు కదా అనిల్ అనేసి, తను మా మామయ్య, తను కూడా ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ సేవ చేపిస్తున్నారు. ఇక్కడ నుండి మీ మామ తీసుకొచ్చి సేవ చేపిస్తున్నప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నామండి. మనము తిరుపతికి పోతే కూడా మనం తెలంగాణ వాళ్ళం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, తెలుగు వాళ్ళం ఎంతమంది మీ పోతామో తిరుపతికి, బయట రాష్ట్రాలకించి అంతకన్నా ఎక్కువ పబ్లిక్ కనబడతారు అక్కడ. అట్లా ఇగో తమిళనాడు రాష్ట్రం వాళ్ళు వీళ్ళందరూ కానీ ఎంత ముద్దుగా 30 ఏళ్ళకి దర్శనాలు చేసుకున్నాడు, సేవ చేసుడు ముద్దుగా అనిపిస్తున్నది, మస్తు సంతోషం అనిపిస్తున్నది. గుళ్ళకేంచి బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఇట్లా చూస్తే ఓ మీ దక్క గుట్టున్నది, మంచిగా అనిపిస్తున్నది. 4 లెవెల్ ఉంటే చిన్నపిల్లలు గుట్ట గిట్ట ఎక్కుడు అట్లాంటివి ఏం చెయ్యొద్దు, కానీ ముద్దుగా చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి సంతోషపడాలా. ఎందుకంటే చుట్టుముట్టు ఈడ గుట్ట మీద నిలబడి చూస్తే గుడి దగ్గర చుట్టుముట్టు ఉన్న అంత గ్రీనరీ, అంత పచ్చదనం అంతా కనబడుతున్నది, చాలా బాగుంది. అటుపక్కకు రైలు పోయేది కనబడుతున్నది, ఆడొక చిన్న ఏమంటారు చిన్న చెరువు కనబడుతున్నది. చెరువు అంటే చిన్న గుంట, ఆ కుంట కనబడుతున్నది ముత్తమంతా. ఇక్కడ ఈ అన్నోళ్ళు అన్న డొనేషన్లు రాస్తున్నారా, టికెట్లు రాస్తున్నారా, ఏం రాస్తున్నారమ్మా? డొనేషన్ గుడి డెవలప్మెంట్ కోసం కూర్చున్నాము. ఎవరైనా భక్తులు డొనేషన్ ఇస్తే తీసుకుంటాము. వచ్చే వారం నుంచి మధ్యాహ్నం అన్నదానం స్టార్ట్ చేస్తున్నాము. వచ్చే ఆదివారం నుండి ఆదివారము అన్నదానం ఉంటుందట. మధ్యాహ్నం 12 తర్వాత అన్నదానం ఆరంభిస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఆ రోజు చేస్తాము మాకు తోచినంత.
వచ్చే భక్తులు చూసి చూసి ఇంక్రీజ్ చేసుకొని పోతాం. భక్తులు కూడా వస్తారు, మనం కూడా పెంచుకొని పోతాం. అట్లా మనము ఏదైనా గుడి గట్టనికే బడి గట్టనికి ఇస్తే పుణ్యం అని వెనకటికి అంటుండ్రి. అట్లా ఈరోజు గుడి కోసం అని నిలబడి పాపం వీళ్ళందరూ చిట్టీలు వేసుకొని గుడిని డెవలప్ చేసిండ్రు. అంటే మంచి అన్నలు మెల్లగా కిందికి పోయి పక్కకి ఇంకొక చిన్న స్వామి సత్యనారాయణ స్వామి గుడి ఉన్నది, అది కూడా చూద్దాం పండి. గుళ్ళకేంచి మెల్లగా మెట్లు దిక్కుంటా కింద ఇంకొక గుడి ఉన్నది చూద్దామంటాను. దిగుతుంటే మొత్తం గుంపు గుంపు మంచిగా సంచులు గించులు జోరుగా పట్టుకొని అమ్మా బాగానే గట్టిగా బాగానే బరువు నీళ్ళ బాటలు అన్ని పెట్టుకుని పూరలకు చిప్సులు కూడా పట్టుకొని వచ్చారు. ఏమిటికన్నట్టుగా మీరు వనభోజనానికి వచ్చిన కార్తీక వనభోజనాలు శురువైనాయి కదా. వనభోజనాలకు ముద్దుగా ఆదివారం రోజు పూరలను పుట్టగాలని అందరిని వేసుకొని నిమ్మలంగా వచ్చారు. ఏడికెంచమ్మా? అల్వాల్ వెంకటాపురం. ఎంతమంది వచ్చారు మొత్తము? 20 మెంబర్స్ 20 వరకు ఉన్నాం. 20 వరకు పిల్లలతోని. ఎట్లా అనిపిస్తుంది బెట్ట రాగానే మంచిగా ఉందా? లేదు, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక చాలా పీస్గా ఉంది. చాలా పీస్గా ఉంది. నువ్వేం చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నాను. ఏం పేరు బెట్ట? భాగ్యశ్రీ నా పేరు. భాగ్యశ్రీ కూడా మస్తు పీస్ఫుల్గా కనబడుతుంది. చూడడానికి కూడా ముద్దుకుంది. నీ పేర్రా? బి జస్వితారెడ్డి. బి జస్వితారెడ్డి. జస్వితారెడ్డియా? బి జస్వితారెడ్డి. నేను బి జస్వితారెడ్డి ఏముంటుంది అనుకుంటున్నా. మా ఊర్లో ఒక పోరు ఉంటుండే ముద్దుగా. ఏం పేరంటే పీ చుక్క రచిత అంటుండే. పీ చుక్క రచిత అంటే నాకు ముందు అర్థం కాకపోతే పిచుక్క రచిత కావచ్చు. ఈ పిచుక్క రచిత పీ చుక్క రచిత అంటుందా ఏందనుకుంటున్నా. అట్లా చెప్పిన బి జస్వితారెడ్డి. నీ పేరు జస్వితారెడ్డి అని పిచ్చక్క. బి ఇన్షియలు, ఇంటి పేరు ఇన్షియలు. నీ పేరు మొదలు చెప్పుకోవాలి, వెనకకేంచి ఇంటి పేరు. మనం నిలబడ్డామంటే ఇంటి పేరు అన్నీ లేచి నిలబడతాయి. అట్లా బాగా చదువుకోమారా. నీ పేరు బెట్ట? ఎన్ హాసిని. అక్కడనే పూరలు చూడండి అమ్మా, ఎన్ హాసిని అంట. మంచిగా నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్. ఎట్లుంది బెట్ట? ఇక్కడికి వస్తే ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? బాగుంది. అమ్మ నమస్తే. నమస్తే. ఎక్కడికి? అల్వాల్ వెంకటాపురం. మొత్తం అంతా అంత లేడీస్, అబ్బాయిలు, మొత్తం ఒక గల్లెళ్ళమే. ఏమేమి పట్టుకొచ్చుకున్నారమ్మా ఇంతకు భోజనానికి? మన భోజనాలకు వెజ్ బిర్యానీ, పులిహోర, దద్దోజనం, చపాతి, సాంబార్, గులాబ్ జామ్ కూడా. గులాబ్ జామ్ ఎవరు చేసిండ్రు? ఇక ఈ అక్క గులాబ్ జామ్ చేసిందంట. నీ పేరు ఏంద్రా? నాగమణి నా పేరు. ఎందుకు ఈజీగా ఉంటుందా అని చేసినావా? స్వీట్ ఉండాలి కదా గుడికి వస్తే, వన భోజనాలు అంటే స్వీట్ ఉండాలి కదా ఏదో ఒకటి. బిర్యానీ చేసిన. బిర్యానీ, పాలకూర పప్పు, బిర్యానీ, టమాటా పచ్చడి, చోలే గిడ. రొట్టెలు ఎవరు చేసుకొచ్చారు? రొట్టెలు చేసుకొచ్చి. చపాతి నీకు ఇచ్చిన అర్థాలి పాప. ఎందుకు నీకు కాల్చేటోళ్ళు ఇంకొకరు ఉన్నారా? మరి చపాతి నేనే చేసుకున్నాను. మీ ఆయన కాలుస్తాడా? పాపం నేనే చేసిన. పాపం ఆయనతో కాల్పిస్తారా మీరు వన భోజనాలకు వచ్చి? మరి కాదా అమ్మాయి? ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడికి వస్తే? మంచిగా ఉంది. అంటే ముందు ఎప్పుడైనా వచ్చిండ్రు ఇక్కడ? లేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. మీకు ఎవరు చెప్పిండ్రు ఇక్కడ ఇట్లా గుడి? మాకు లొకేషన్ చూసి వచ్చాము, యూట్యూబ్ లొకేషన్ చూసి వచ్చాము. అంటే నాగదేవత టెంపుల్కి వస్తూ ఉంటాము. మాకు ఈ గుడి ఉందని తెలియదు, ఇక్కడ యూట్యూబ్ లో చూసి వచ్చాము అనమాట. యూట్యూబ్ లో చూసి వచ్చి మొత్తానికి అయితే ఇగో అక్కయ్యలు అందరు కూడా వచ్చిండ్రు. నీ పేరు ఏందమ్మా? ఎర్రసీరక్క? రాధిక. ఏడికెంచి రాధిక? మేము యాప్రా. ఏమి దండం పెట్టుకొని వచ్చినవా నువ్వు కూడా వన భోజనానికి? 2 నిన్న వచ్చిన నచ్చింది. మా పిల్లలు ఇలా సండే జాబ్స్ కదా తీసుకొని వచ్చిన. కూరలని వేసుకొని వచ్చినావు. తల్లులు ఇట్లుంటారు చూడండి. మొదలు తల్లులు పోయి చూసి వచ్చుడు. ఎంతకేసి కూరలని ఇది కూడా రీల్లో చూసి వచ్చినాము. నిన్న రీల్లో చూసే వచ్చిన. మంచిగా జాగ్రత్త. పిల్లలను తీసుకొని వచ్చిర్రు. అగో మీదికి ఒక్కసారి అట్లా చూస్తే పూరలు చూడండి, క్యాన్లు పట్టుకొని పోతున్నారు కార్తీక వన భోజనాలు. మీ వాడేనా వాడు? క్యాన్లు మీ వెంకటాపురం వాళ్ళ క్యాన్లు పోతున్నారు. మొత్తానికి అయితే ఇట్లా నడుస్తుంది. అడుండి కిందికి పోదామండి.
నుంచి దిగేసి కిందకు వస్తే ఎడమచేయి బందుకు ఇక్కడ ఒక హనుమంతుని గుడి ఉన్నది. ఒకసారి చూద్దాం. అన్న నమస్తే. ఒకసారి ఇది హనుమంతుని గుడే కదన్నా? హనుమాన్ల గుడి, మళ్ళీ అటు పక్కకేమో శని భగవంతుని గుడి, రెండు ఉన్నాయి. అబ్బా ముద్దుగా రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి. ఇలా హనుమంతుడు ముద్దుగా గద పక్కకు పెట్టుకొని స్వామి చెట్టు కింద హనుమంతుడు ఎంత హాయిగా అనిపిస్తున్నాడో చూడండి ముద్దుగా. ఇటు పక్కకు వస్తేనేమో నవగ్రహాలు ముద్దుగా 1 2 3 4 5 6 7 8 9 ఇవి నవగ్రహాలు. లోపలికి పోయి అర్చన చేసుకోవచ్చు, తిరగచ్చు, మంచిగా రావచ్చు. నవగ్రహాలు కూడా ఉన్నాయి. మంచిగా స్వామికి దండం పెట్టుకొని కిందికి వచ్చి నవగ్రహాలు. నిజానికి నేను మీకు ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, నవగ్రహాలను చూస్తే గుర్తుకొచ్చింది. శని భగవంతునికి పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి కటాక్షం ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే శని భగవంతుని కటాక్షం ఉంటుంది. దీనికి ఒక కథ ఉంటుంది. 7 శనివారాల పూజ అని ఒక వ్రతం కూడా ఉంటుంది. అది మంచిగా ఉంటుంది, అందులో ఉంటుంది అనమాట. ఆ కథలు ఉంటుంది. శని భగవానుడు వెంకటేశ్వర స్వామిని అంటాడు, స్వామి నన్ను ఎవ్వరు పట్టించుకోరు, నేను అంటే అందరూ భయపడతారు, నాకు ఎవరు దండం పెట్టారంటే, ఎవరైతే శనివారం రోజు నీలిరంగు బట్టలు వేసుకొని నల్లటి బట్టలు వేసుకొని నాకు పూజ చేసి నాకు వ్రతం చేస్తారో వాళ్ళందరికీ కూడా నీ కరుణ కటాక్షం ఉండాలని నేను ఆశీర్వాదం చేస్తున్నా. వాళ్ళందరూ కూడా నీ పేరుతోటే నన్ను పూజ చేయాలి అని నేను అనుకుంటున్నా అని చెప్పి వరం ఇస్తాడు స్వామి. అందుకనే శనివారం రోజు వెంకన్నకు తిరుగుతారు, శనివారం రోజు నవగ్రహాలకు తిరుగుతారు. నవగ్రహాలలో పర్టికులర్గా మన శని భగవానునికి కూడా తిరుగుతారు. శని భగవానునికి దండం పెట్టుకుంటే మంచిగా వెంకటేశ్వరుని కరుణ కలుగుతుంది. వెంకటేశ్వరునికి దండం పెట్టుకుంటే శని భగవానుని కరుణ కూడా కలుగుతుంది. ఇది శని భగవానునికి వెంకటేశ్వర స్వామికి సంబంధము. కానీ శని భగవానుడు ఏదైనా ఉన్నన్ని రోజులు ఉంటాడు, కానీ పోయేటప్పుడు చాలా మంచి చేసిపోతాడు అంటారు. ఏడ చూసినావు? యూట్యూబ్లో చూసినాం. ఈ రోజైనా వచ్చకము ముందు ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి 3 days బిఫోర్ చూసాం, వచ్చేసాం. ఇవాళ అన్నీ కలిసి వచ్చినాయని. ఏం కలిసి వచ్చిందమ్మా ఈరోజు? వైకుంఠ ఏకాదశి నిన్న కదమ్మా ఏకాదశి. నిన్న ఇవాళ కూడా ఉంది అన్నారు. ఇంకుందా? ఏకాదశి ద్వాదశి కలిసి వచ్చిన రోజు వ్రతం ఉండాలని మేము హిందీ వాళ్ళం అనుకుంటాం. అట్లా ఏకాదశి ద్వాదశి 2 మిల్కే ఆయతో వ్రత రఖనా వాళ్ళకి. ఓ నమస్తే అన్న, నీ పేరు? సంజీవ్. సంజయ్ ఏం చేస్తావు? నేను బీడీఎల్లో జాబ్ చేస్తాను. బీడీఎల్లో జాబ్ చేస్తాను. మంచిగా దర్శనం మంచిగా అయిందా? మంచిగా ఫస్ట్ టైం వచ్చిన. మంచిగా అనిపిస్తుంది అన్న. ఎట్లుంది వాతావరణం అంతా? ఇంకా పబ్లిక్ వస్తే ఇంకా మంచిగా కనపడుతుంది. ఇంకా పబ్లిక్ రావచ్చు, మంచిగా ఉన్నది, వాతావరణం అంతా బాగుంది అంటున్నారు. అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతం అనిపిస్తున్నది. 400 సంవత్సరాల చరిత్ర ఉన్నదా అంటే ఈ గుడికి? 400 సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటి గుడి స్వయంభూ వెంకటేశ్వర స్వామి. ఏం లేదు అక్కడ. పోవాలనుకుంటే కూడా భయం, కోనేరులో పడిపోతారు. అప్పటి నుంచి భక్తులు ఏ విధంగా డొనేషన్ చేస్తున్నారు ఆ విధంగా మేము డెవలప్ చేస్తున్నాం. అయ్య గారికి మేము సేవ చేస్తున్నాం. మేము కూడా ₹1,00,000 చిట్టే చేస్తాం మెంబర్స్ అంతా. చిట్టే చేయగానే పైసలు రాగానే మన డొనేషన్ వచ్చిన పైసలు ఏం డెవలప్ చేయాలనుకుని డెవలప్ చేస్తాం. 3 లక్షలు చిట్టేస్తారంటే అందరు కలిసి మొత్తం చిట్టేసుకున్న తర్వాత 1,00,000 నుండి 3 మళ్ళీ మన భక్తులు ఇస్తారు కదా, ఆ పైసలు కూడా అన్ని ఒక్కోసారి టోటల్ చేసుకుని ఏం చేయాలనుకున్నది దేవుడు అయ్య గారికి చేసుకొని పోతున్నాం. అక్టోబర్ మంత్ లో అదే 3వ శనివారము 3వ ఆదివారము ఫస్ట్ శని నుంచి సురు ఎవరికి ఇష్టం వస్తుందో అట్లా చేసుకుని వచ్చేవాళ్ళు, బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు, ఇంటి దగ్గరికి ఉన్న వాళ్ళు. నీ పేరేందన్నా? శ్రీధరన్. శ్రీధరన్ అన్న. ఈ అన్న పేరు శ్రీధరన్ అంట. మీ వాళ్ళు అందరు పిల్లలందరూ కలిసిండ్రు నాకు మీద. మీరు కింద ఉన్నారు వాళ్ళందరూ. తమ్ముడే శ్రీనివాసన్ అన్న కూడా కలిసిండు. మా బ్రదర్. అన్న నువ్వేళ్ళకించి చూస్తున్నావు ఇదంతా? నా ప్రకారం చూసుకుంటే మోర్ దెన్ 400 years బ్యాక్. వన్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్. మీ వాళ్ళందరూ కూడా ఇక్కడనే వాళ్ళు. ఎందుకంటే ఆర్మీ డిఫెన్స్ సర్వీస్ చేసి తిరిగిన వాళ్ళు, అక్కడికి ఇక్కడ సెటిల్లో వచ్చిన వాళ్ళు, కంటోన్మెంట్ ఏరియాలో ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండిన వాళ్ళు. ఆ టైంది ఏం లేకుంటే ఇక్కడ ఈవెన్ గుడికి పోవాలంటే ఇక్కడ స్లాంట్ వే ఇట్లా ఉన్నది వే. గుట్ట మీదకి ఎక్కిన నేను ఒకసారి మెల్లగా
చాలా కష్టం. ఇంత కష్టం అంటే ఒకవేళ చూసిండ్రంటే అయ్యో మనం పోలేము ఇప్పుడు ఇప్పుడు అడ్డము ఒక చెక్క తీసుకొచ్చారు బిహెచ్ఎల్ నుంచి గజస్తంభానికి, అది లేపుకోపోలేము. పిరివి దేవుని దయాలు వీళ్ళే లేపుకుంటారు. దేవుడు అంతా మంచిగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? లేదు సూపర్. నేను అంటున్నా కదా, చెయ్యాలనుకుంటే ఇంకొక స్టెప్ అని తయారు చేసినాము అందరం కలిసి. కిందికి స్టెప్ కూడా వేరే తిరిగా ఉండింది, అది మనుషులకు ఎక్కనికి చేత కాకుండా ఉండింది. అది కూడా 1 by 1 చేసి స్టెప్ ఆఖరి వరకు చెప్పించినాము. సూపర్గా అయింది, అన్నీ ఓకే. ఒక జర కావాలంటే కొంచెం నీళ్ళ సౌలతి కావాలి, బోర్ కావాలి, ఒక రూమ్ కావాలి అన్నారు వాళ్ళు. అట్లా మొత్తానికైతే ఈ గుడికాడ అద్భుతంగా ఉన్నది, ప్రకృతి చాలా బాగున్నది. మళ్ళీ ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి గుట్ట, కొండ, చెట్లు, ఆహా ప్రశాంతంగా ఉన్నది. ఇండివిజువల్ ప్లాట్ నాదే, ఇది ఇండివిజువల్ ప్లాట్, ఇది ఒక ప్లాట్. మీరు ఇక్కడ కట్టుకున్నారు, వెనకకు నేను కట్టుకోలేదు, వాళ్ళు అడిగిండ్రు ఇచ్చేసినాం. నేను నా బ్రదర్ ఉండే ఇంకా కోదండబాణి అని, కోదండబాణి అని, ఆయన ఏం చేసిండు గుడి కడతారని చెప్పగానే సరే మీ ఇష్టం కట్టేయండి అని. మేము అది ఒక ఇమ్మీడియట్లీ ఇచ్చినది ఇది అయిపోయింది. ఇక్కడ చేసి ఉండి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఏమైనా పెట్టి ఉంటే గుడి గురించి చాలా బెటర్ అయిపోతుంది. కానీ మంచిగా ఉన్నదన్న, దేవుడికి ఇచ్చిన మన చేతులు ఏం లేదు, దేవుడికి ఇచ్చినాము కాబట్టి సంతోషపడాలి. ఇగో ఇది మొత్తానికి పోయేస్తానన్న. స్వయంపు వెంకటేశ్వర స్వామి గుడి, ఇది హనుమంతుని గుడి. ఒక్కసారి ఇడికి వచ్చి నేను మీకు ఇది గుట్ట చూపిస్తా, గుడి గుట్ట. ఇట్లా రండి. ఇగో ఇది వెంకటేశ్వర స్వామి గుడి, స్వయంపు వెంకటేశ్వర స్వామి గుడి. ఈ గుడికి ఈరోజు వచ్చిన కార్తీక మాసం ద్వాదశి రోజు మంచిగా మస్తు పబ్లిక్ వస్తున్నారు, చూస్తున్నారు. గుడి చాలా బాగుంది, చుట్టుముట్టున్న ప్రకృతి చాలా బాగుంది. ఈ సరౌండింగ్స్ అంతా అద్భుతంగా ఉన్నాయి. మీదికి ఎక్కిన తర్వాత స్వామి దర్శనం చేసుకుంటే మనసు మస్తు ప్రశాంతం అనిపిస్తుంది. మళ్ళొక ముచ్చటితోటి మళ్ళీ కలుద్దాం. ఎల్ల గుక్కెడి దీనుండి శనార్థులు అందరికీ పానం మంచిదా.